For better experience, please rotate your mobile at 90 degrees. నమస్తే డిఎస్సి అభ్యర్థులారా, డిఎస్సి ప్రిపరేషన్ 2025కు స్వాగతం. సూపర్ ఫాస్ట్ రివిజన్ క్లాస్ స్టార్ట్ చేయడానికంటే ముందుగా మీరు మన ఛానల్కి ఫస్ట్ టైం వచ్చినట్టయితే కనుక ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకుని వీడియోను కంటిన్యూ చేయండి. ఎందుకంటే మన ఛానల్ ద్వారా ఏపీ డిఎస్సి ఎస్జిటికి సంబంధించినటువంటి అన్ని మెథడ్స్ మరియు కంటెంట్కి సంబంధించిన షార్ట్ రివిజన్ నోట్స్ను పీడిఎఫ్ రూపంలో అతి తక్కువ ధరకే అందిస్తున్నాం. ఇప్పటికే 6 మెథడ్స్ మరియు సోషల్ సైన్స్ కంటెంట్, విద్యా దృక్పథాలు, సైకాలజీ, ఎస్జిటి వాళ్లకు రెడీగా ఉంది. మొత్తం 10 సబ్జెక్టులు కలిపి ఒక్కొక్క సబ్జెక్టు 20 నుంచి 25 పేజీల్లో పూర్తయ్యేటట్టుగా తయారు చేశాం. మొత్తం 10 సబ్జెక్టులు కలిపి 125 పేపర్లు మాత్రమే ఉన్నాయి. ఈ పీడిఎఫ్ల ఖరీదు కూడా చాలా తక్కువ, అంటే 250కి అందుబాటులో ఉంది. అంటే ఒక్కొక్క సబ్జెక్టు 25 రూపాయలు మాత్రమే ఉన్నట్టు లెక్క. అతి తక్కువ పేజీల్లో నోట్స్ ప్రిపేర్ చేయడం వల్ల వీటి ద్వారా మీరు చాలా ఫాస్ట్గా రివిజన్ కంప్లీట్ చేయవచ్చు. రోజుకు 25 పేపర్లు కంప్లీట్ చేసినా కూడా 5 రోజుల్లో మొత్తం 10 సబ్జెక్టులను రివిజన్ చేయవచ్చు. షార్ట్ నోట్స్ పీడిఎఫ్లు ఎలా ఉంటాయి అని తెలుసుకోవాలనుకుంటే మన ఛానల్లో చాలా వీడియోస్ ఉంటాయి, ఒకసారి చూడండి. ఇంకా మన ఛానల్ ద్వారా ఈ పీడిఎఫ్లను బేస్ చేసుకొని మనం ఇలాంటి సూపర్ ఫాస్ట్ రివిజన్ క్లాసులు ఫ్రీగా ప్రతి సబ్జెక్టు కూడా ప్రతిరోజు జరుగుతూ ఉంటాయి. ఇవి మీకు టైం వేస్ట్ చేయకుండా, మీ ప్లాన్ను డిస్టర్బ్ చేయకుండా, మీరు నిద్రపోయే ముందు కానీ, భోజనం చేసే సమయంలో కానీ వినడానికి, రివిజన్ చేసుకోవడానికి అనుకూలంగా ఉంటాయనే ఉద్దేశంతో చేస్తున్నాం. ముఖ్యంగా గృహిణులు, ఉద్యోగస్తులు, ఒంటరిగా ప్రిపేర్ అయ్యే వాళ్ళు, వీళ్ళందరూ కూడా రోజువారీ పనులు చేసుకుంటూ ఈ క్లాసులు వినడం ద్వారా చాలా ఫాస్ట్గా వాళ్ళు రివిజన్ చేయడానికి ఉపయోగకరంగా ఉంటుంది. కాబట్టి ఖచ్చితంగా మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకొని ఈ వీడియోను కంటిన్యూ చేయండి. ఇక లేట్ చేయకుండా మనం వీడియోలోకి వెళ్ళిపోదాం. మనం ఏపీ డిఎస్సి ఎస్జిటికి సంబంధించి సైకాలజీని మనం క్లాసులు చెప్పుకుంటున్నాము. అయితే ఈ సైకాలజీ మొత్తం కూడా మనకి టెక్స్ట్ బుక్స్, తర్వాత అకాడమిక్ బుక్స్ని పట్టించి మనము తయారు చేయడం జరిగింది. ఇవి 6 A3 పేపర్ సైజులో మనం తయారు చేయడం జరిగింది. సో వీటిని పోస్టర్స్ లాగా గోడకు అంటించుకొని ఎప్పటికప్పుడు చదువుకోవచ్చు. అంటే రోజు చదివే వాళ్ళు కాసేపు అట్లా నిలబడి వాకింగ్ చేసుకుంటూ ఒక 5 నిమిషాలు 10 నిమిషాలు అలా రివిజన్ చేసుకోవడానికి, రీకాల్ చేసుకోవడానికి ఉపయోగపడే విధంగా ఈ పోస్టర్స్ని తయారు చేయడం జరిగింది. సో వీటి వల్ల చాలా ఫాస్ట్గా రివిజన్ కూడా చేసుకోవచ్చు అనమాట. అయితే రోజుకొక టాపిక్ చొప్పున మనము 12 టాపిక్స్ని 6 డేస్లో, అంటే 6 యూనిట్స్ని 6 డేస్లో కంప్లీట్ చేస్తున్నాము. అందులో భాగంగా ఈరోజు మనం మార్నింగు విలీన విద్య, సహిత విద్య సంబంధించి మనము ప్రత్యేక అవసరాలు గల పిల్లలకు సంబంధించినటువంటి విద్య గురించి నేర్చుకుంటూ భేదాత్మక అభ్యాసం గురించి మాట్లాడడం. ఇంకా తర్వాత దీన్ని కంటిన్యూ చేద్దాం. ప్రత్యేక అవసరాలు గల పిల్లలకు అందించే విద్యనే ప్రత్యేక విద్య అంటారు. ప్రత్యేక అవసరాలు గల పిల్లల విద్యా అవసరాలను తీరుస్తూ వారి మూర్తిమత్వ వికాసానికి, సాంఘికీకరణకు, తద్వారా తగిన పునరావాసంను కల్పించడానికి దోహదపడే శాస్త్రమే ప్రత్యేక విద్య. ఇంకా ప్రత్యేక విద్య యొక్క లక్షణము, దాని పరిధి గురించి మనం చూసుకుంటే కనుక, ప్రత్యేక విద్యను సాధారణ పాఠశాలకు వెలుపల నిర్వహిస్తారు. సాధారణ పాఠశాలలో అవసరాలు తీరని పిల్లలకు మాత్రమే ఈ విద్యను ఏర్పాటు చేస్తారు. కొన్ని చోట్ల సాధారణ పాఠశాలలోనే ప్రత్యేక విద్యను కూడా నిర్వహిస్తారు. ప్రత్యేక విద్యలో విద్యా విధానము శిశు కేంద్రీకృతంగా ఉంటుంది. నార్మల్గా కూడా శిశు కేంద్రీకృతంగానే ఉంటుంది. పిల్లలు ఉపాధ్యాయుల సహాయంతో తమ విద్యా కార్యక్రమాలను నిర్ణయించుకుంటారు. ప్రత్యేక విద్యలో ప్రతి విద్యార్థి తన స్థాయి గౌరవంను పొందుతారు. బోధనాభ్యాస కృత్యములు, తర్వాత పద్ధతులు, తర్వాత సామాగ్రి సహజంగా ఉండి పిల్లల అవసరాల మేరకు ప్రత్యేకంగా ఉంటాయన్నమాట. తర్వాత ప్రత్యేక అవసరాలు గల పిల్లల తల్లిదండ్రులను ప్రాథమిక ఉపాధ్యాయులుగా పరిగణించి వారిని కార్యక్రమాలలో చేరుస్తారు. అంటే ఫస్ట్ టీచర్లు, టీచ్ చేసేవాళ్ళు ఇక్కడ ఎవరు అంటే, ప్రాథమికంగా ఉపాధ్యాయులు ఎవరు అంటే తల్లిదండ్రులు అనమాట, ప్రత్యేక విద్య తీసుకునేటువంటి విద్యార్థులకి. కాబట్టి తల్లిదండ్రులు కూడా ఈ విద్యా కార్యక్రమంలో చేరుస్తారు. ప్రత్యేక అవసరాలు గల పిల్లల అవసరాల అంచనా, బోధనాభ్యసన ప్రక్రియలు, మూల్యాంకనం మొదలైనవన్నీ దీని పరిధిలోకి వస్తాయన్నమాట. అయితే ఇవి వ్యక్తిగత విద్యా అవసరాలను తీర్చడం, తర్వాత వ్యక్తిగత బోధనా పద్ధతులు, తర్వాత బోధనాభ్యసన కృత్యాలు, మూల్యాంకనం చేయటం, మనోవైజ్ఞానిక పద్ధతుల్లో బోధన చేపట్టడం, ఉపాధ్యాయులకు, తల్లిదండ్రులకు ప్రత్యేక శిక్షణ ఏర్పరచడం, పునరావాసం కల్పించడం, ఇవన్నీ కూడా ఈ ప్రత్యేక విద్యా పరిధిలో ఉంటాయన్నమాట. ఇంకా ప్రత్యేక అవసరాలు గల పిల్లలు చూసుకుంటే చిల్డ్రన్ విత్ స్పెషల్ నీడ్స్, దీనికి సంబంధించి కొందరు పిల్లలు త్వరగా అభ్యాసం చేసేవారిగా ఉంటే కొందరు నెమ్మదిగా అభ్యసిస్తుంటారు. అలాగే శారీరక లేక మానసిక వైకల్యంతో బాధపడే వారు కూడా ఉంటారు. వీరందరికీ ఒకేలా బోధన చేస్తే అది అందరికీ ఒకేలా చేరదు.
అందువల్లనే వారి వారి అవసరాలను లేదా స్థాయిలను బట్టి వారికి విద్య నేర్పాల్సి ఉంటుంది. ఇలా వ్యక్తిగతంగా విద్యావసరాలను కలిగిన వారినే ప్రత్యేక అవసరాలు గల పిల్లలు అంటాం. సాధారణ జనాభాలో సుమారు 10 నుంచి 15% వరకు ప్రత్యేక అవసరాలు గల పిల్లలు ఉంటారు. తర్వాత ఈ పిల్లల యొక్క రకాలు కనుక చూసుకుంటే ప్రొఫెసర్ డన్ అనేటువంటి శాస్త్రవేత్త ప్రత్యేక అవసరాలు గల పిల్లలను 12 రకాలుగా వర్గీకరించాడు. అవి ఏంటంటే ప్రతిభావంతులైనటువంటి పిల్లలు, బోధించగల మానసిక బుద్ధిమాంద్యత గలవారు. అంటే దీని అర్థం ఏంటంటే బుద్ధిమాంద్యత ఉంటుంది, మానసిక బుద్ధిమాంద్యత అనేది ఉంటుంది, కానీ వీళ్ళకి బోధిస్తే వాళ్ళు నేర్చుకోగలరు అనమాట. సో అట్లాంటి వారు. తర్వాత తర్ఫీదు ఇవ్వగల బుద్ధిమాంద్యత కలవారు. అంటే వీళ్ళకి బుద్ధిమాంద్యత ఉంటుంది, కానీ వీళ్ళకి ట్రైనింగ్ ఇవ్వడం వల్ల వీళ్ళు నేర్చుకోగలరు అనమాట. ఇంకా తర్వాత సామాజిక విషమయోజనం కలవారు. అంటే ఎవరితో కలవని వారు. తర్వాత భావోద్రేకం లోపించిన వారు, ఎమోషనల్గా కొంచెం డిస్టర్బెన్స్ అయినటువంటి వారు. తర్వాత భాషణాలోపం కలవారు, చెవిటివారు, కొద్దిపాటి వినికిడి లోపం ఉన్నవారు. తర్వాత అంధులు, కొద్దిపాటి దృష్టిలోపం ఉన్నవారు. తర్వాత వైకల్యం ఉన్నవారు, అంగవైకల్యం, ఇంకా దీర్ఘకాలిక అనారోగ్యం కలవారు. ఇలా 12 రకాలుగా మనకి ప్రొఫెసర్ డన్ అనేటువంటి శాస్త్రవేత్త ఈ ప్రత్యేక అవసరాలు గల పిల్లల్ని 12 రకాలుగా విభజించడం జరిగింది. ఇంకా తర్వాత ఇంక్లూజివ్ ఎడ్యుకేషన్కి సంబంధించి ప్రత్యేక అవసరాలు గల పిల్లలను సాధారణ పాఠశాలల్లోనే నమోదు చేసి వారి అవసరాలకు సామర్థ్యాలకు అనుగుణంగా బోధనను అందించే వ్యవస్థనే సమ్మిళిత లేక సహిత విద్య అంటారు. భారతదేశంలో ప్రస్తుతం అమలులో ఉన్నటువంటి సర్వశిక్ష అభియాన్ కార్యక్రమాల్లో సమ్మిళిత విద్య ఒక ప్రధాన అంశం. దీనికోసం మన రాష్ట్రంలోని అన్ని మండల కేంద్రాలలో ప్రత్యేకమైనటువంటి ఉపాధ్యాయులను నియమించి వారి ద్వారా ప్రత్యేక అవసరాలు గల పిల్లలకు విద్యను అందిస్తున్నారు. సమ్మిళిత విద్య ద్వారా పిల్లలలో శారీరక మానసిక వైకల్యం ఉన్న వారికి కాకుండా లింగ వివక్షత, కులము, మతము, జాతి విభేదం లేకుండా విద్యను అందించడమే దీని లక్షణం. అంటే శారీరక మానసిక వైకల్యం ఉన్న వారికే కాకుండా ఇంకా ఏముంది, లింగ వివక్షత, కులము, మతము, జాతి భేదం లేకుండా అందరికీ విద్యను అందించడమే ఈ సమ్మిళిత విద్య యొక్క లక్షణం అన్నమాట. ఇంకా తర్వాత సమ్మిళిత విద్య యొక్క ప్రాముఖ్యత చూసుకుంటే వివిధ రకాల వైకల్యాలతో బాధపడే పిల్లలను సైతం మామూలు సమూహంలోనికి చేర్చుకొని విద్యను అందించాలి అనే భావనయే సమ్మిళిత విద్యా ధోరణి. అన్ని రకాల విద్యార్థులు స్పందించే విధంగా పాఠశాలను రూపొందించడమే సమ్మిళిత విద్య యొక్క లక్ష్యం. అన్ని రకాల పిల్లలను చేర్చుకునే రకంగా పాఠశాల సముదాయాలు పనిచేయాలి. దానికోసం పిల్లలు, వారి తల్లిదండ్రులు, ఉపాధ్యాయులకు తామందరూ ఒకే సమూహం అనేటువంటి భావన వీళ్ళందరూ ఏర్పరచుకోవాలి. పిల్లలు తమ అవసరాలకు స్థాయిలకు తగ్గట్టుగా అలాంటి పిల్లలకు వాళ్ళందరికీ తగ్గట్టుగా పాఠ్య ప్రణాళికను రూపొందించాలి. సహిత పాఠ్య ప్రణాళికను తయారు చేయనప్పుడు తల్లిదండ్రుల ప్రమేయం ఉండాలి. విద్యార్థులందరూ అన్ని కృత్యాలలో స్వేచ్ఛగా పాల్గొనేటట్టుగా ఆ పాఠ్య ప్రణాళికలు తయారు చేయాలి. దానిలో తల్లిదండ్రుల ప్రమేయం కూడా ఉండాలి. తర్వాత సమ్మిళిత విద్య నమూనాలు చూసుకుంటే కనుక మనకి కొన్ని నమూనాలు ఉన్నాయి, 3 నమూనాలు ఉన్నాయి. దాని గురించి చూసుకుంటే వనరుల నమూనా, రిసోర్స్ మోడల్. దీని ప్రకారం ప్రత్యేక అవసరాలు గల పిల్లలను కూడా సాధారణ పాఠశాలల్లోనే చేరుస్తారు. సాధారణ ఉపాధ్యాయులతో పాటు ప్రత్యేక ఉపాధ్యాయులు కూడా ఉంటారు. అవసరమైనప్పుడు ప్రత్యేక ఉపాధ్యాయుడు ప్రత్యేక పద్ధతుల ద్వారా శిక్షణ ఇస్తాడు. ప్రతి ప్రత్యేక ఉపాధ్యాయుడు 8 నుంచి 10 మంది ప్రత్యేక అవసరాలు గల పిల్లలకు మాత్రమే బోధన చేస్తాడు. ఇంకా తర్వాత ఇంటినరెంట్ నమూనా. దీంట్లో ఎట్లా అంటే దీంట్లో కూడా ప్రత్యేక అవసరాలు గల పిల్లలను సాధారణ పాఠశాలల్లోనే చేస్తారు. ఇక్కడ కూడా ప్రత్యేక శిక్షణ పొందినటువంటి ఉపాధ్యాయుడు ఉంటాడు. అయితే ఒక పాఠశాలలో కాకుండా రొటేషన్లో లాగా పాఠశాల మధ్య తిరుగుతూ ఉంటాడు. ఇంటినరెంట్ ఉపాధ్యాయుడు అంటే ఒక పాఠశాల నుంచి మరొక పాఠశాలకు వెళుతూ సహాయం అందించేవాడు అని అర్థం. ఈ ఉపాధ్యాయుడికి ఎంపిక చేయబడిన పాఠశాలలు సుమారు 8 కిలోమీటర్ల పరిధిలో ఉంటాయి. ఈ ఉపాధ్యాయుని వద్ద ఎంపిక చేయబడినటువంటి రిసోర్స్ మెటీరియల్ కూడా ఉంటుంది. అలాగే ప్రతి పాఠశాలను వారానికి 2 లేదా 3 రోజులు సందర్శిస్తాడనమాట. ఇక తర్వాత ద్వంద్వ బోధన నమూనా అంటే దీనికి సాధారణ ఉపాధ్యాయునికే, ఇక్కడ కూడా ప్రత్యేక అవసరాలు గల విద్యార్థుల్ని నార్మల్ పాఠశాలల్లోనే చేరుస్తారు, సాధారణ పాఠశాలలోనే ఉంటారు. అయితే ఇక్కడ ఉపాధ్యాయులు కూడా సాధారణ ఉపాధ్యాయులయ్యే ఉంటారు. అయితే వీళ్ళకి ఏం చేస్తారంటే ఈ సాధారణ ఉపాధ్యాయులకి 3 లేదా 4 నెలల ప్రత్యేక శిక్షణ ఇచ్చి ప్రత్యేక అవసరాల పిల్లలకు బోధన చేయిస్తారు. దానివల్ల సాధారణ ఉపాధ్యాయునికి అందరి పిల్లలతో కలిసి బోధన చేసే సామర్థ్యం ఉంటుంది. ఇది ద్వంద్వ బోధన నమూనా. ఈ రకంగా మనకి 3 బోధనా నమూనాలు ఉన్నాయి, విద్యా నమూనాలు. ఇంకా వైవిధ్యభరితమైన అవసరాలకు అనుగుణ్యత చెందే మార్గాలు, దారులు. ఇలా చూసుకుంటే
సో ఈ ప్రత్యేకమైనటువంటి అవసరాలు ఉండే వాళ్ళకి కాస్త వీళ్ళు వైవిధ్యంగా ఉంటారు కాబట్టి వీళ్ళకి కూడా పాఠశాల వైవిధ్యంగా ఉండాలి, దానికి తగ్గట్టుగా ఉండాలి అని దాని మీనింగ్. అంటే పాఠశాలలో వీళ్ళు సర్దుబాటు చేసుకోగలగాలి. కాబట్టి వైవిధ్యమైనటువంటి పిల్లలకి వైవిధ్యమైనటువంటి పాఠశాల కూడా ఆ రకమైనటువంటి ఏర్పాట్లు చేయడం కూడా ముఖ్యం. సో దానికి సంబంధించినటువంటి ఎలిమెంట్స్ ఏమున్నాయని చూసుకుంటే, వైకల్యంతో ఉన్నటువంటి పిల్లలకు క్రింది సౌకర్యాలను కల్పించగలగాలి. ఇంటి వద్దనే కాకుండా పాఠశాలల్లో కూడా కనీస మౌలిక వసతులు ఈ పిల్లలకు కల్పించాలి. వైకల్యం తగ్గించడానికి వీలైన పరికరాలను, పాఠశాలలో వారు కూర్చోవడానికి వసతి, తర్వాత ర్యాంపులు, ఇలాంటి సౌకర్యాలు కల్పించాలి. అంటే ఏంటి? వైకల్యం తగ్గించడానికి పరికరాలు అంటే మనం జనరల్గా మాట్లాడుకుంటుంటాం. సో అట్లాంటి పరికరాలు ఇవ్వాలి. కొద్దిగా చూపు మందగించిన వారికి కళ్ళద్దాలు ఇవ్వడం కానీ, తర్వాత తీవ్ర అనారోగ్యం ఉన్న వారికి వైద్య సదుపాయం కానీ, ఇట్లాంటివి, పోషకాహార లోపం ఉన్న వారికి అట్లాంటివి, తర్వాత 3 చక్రాల సైకిళ్ళు ఇట్లాంటివి ఇవ్వడము, తర్వాత ఊతకర్రలు ఇలాంటివన్నీ ఇవ్వడము. ఇంకా పాఠశాలలో వారు కూర్చోవడానికి వసతి. సో వాళ్ళకంటూ వాళ్ళు ఏ రకంగా అయితే ఫ్రీగా కూర్చోగలుగుతారో అలాంటి వసతి ఉండాలి. తర్వాత ర్యాంపు సౌకర్యాలు ఉండాలి. అంటే వాళ్ళు వీలైనంత ఫ్రీగా పాఠశాలలో తిరగగలగాలి. తర్వాత వీలైనంత వరకు వారికి ప్రత్యేక సహాయకులను ఏర్పాటు చేయాలి. అంటే వాళ్ళ కోసం ప్రత్యేకంగా సహాయకుల్ని ఏర్పాటు చేయడం జరుగుతుందన్నమాట. వీరు ప్రత్యేకంగా చదువుకోవడానికి ఒక ప్రత్యేక ఉపాధ్యాయుని నియమించాలి. అంటే మనం ఇంతకుముందు చెప్పుకున్నాం కదా, ప్రత్యేక ఉపాధ్యాయుడు మీన్స్ ఇంటీరియర్ ఉపాధ్యాయుడు కావచ్చు, లేదంటే ప్రత్యేక శిక్షణ పొందినటువంటి ఉపాధ్యాయుడు కావచ్చు, లేదంటే సాధారణ ఉపాధ్యాయుడే 3-4 నెలల ట్రైనింగ్ పొందినవాడు కావచ్చు. ఈ రకమైనటువంటి ప్రత్యేక అవసరాలు ఉన్న వాళ్ళకి ఏ రకంగా బోధన చేయాలో తెలిసిన వాడు ఉపాధ్యాయుడిగా ఉండాలన్నమాట. తర్వాత గృహ ఆధారిత విద్యను కల్పించి ప్రోత్సహించాలి. గృహ ఆధారిత విద్యను కల్పించి ప్రోత్సహించాలి అంటే మనం ఇంతకుముందే మాట్లాడుకున్నట్టు ఇక్కడ మొదట ప్రాథమిక ఉపాధ్యాయుల్ని ఎవరుగా మనం పరిగణిస్తాం? తల్లిదండ్రులను. కాబట్టి ఇంటి దగ్గరే ఎక్కువ విద్యను ఇంటి దగ్గర కూడా నేర్చుకునేటట్టు వాళ్ళకి ఆ రకంగా ప్రోత్సహించాలన్నమాట. తర్వాత వైద్య చికిత్స, ఫిజియోథెరపీ, స్పీచ్ థెరపీ వంటి సౌకర్యాలు ఏర్పాటు చేయాలి. దీని ద్వారా వాళ్ళు కొంచెం డెవలప్ అయ్యి వాళ్ళకు ఉన్నటువంటి అడ్డంకుల్ని కొద్ది వరకైనా వాళ్ళు ఓవర్కమ్ చేసి కొంచెం విద్య పట్ల ఆసక్తి కలిగించి వాళ్ళని కొంచెం ఎడ్యుకేట్ చేయొచ్చు అనమాట. తర్వాత శారీరక మానసిక సమస్యలు, నరాల బలహీనతలు కల వారికి వైద్య నిపుణులచే చికిత్స చేయించాలి. నెక్స్ట్ వచ్చేసి నమ్య ప్రణాళిక అంటే నమ్యత లేదంటే నమ్రత లేదంటే వశ్యత, ఫ్లెక్సిబుల్ అంటాం అనమాట. సో బోధన సమయంలో ఉపాధ్యాయుడు కుర్చీలో కూర్చోకూడదు, ఎక్కడైనా కూడా కుర్చీలో కూర్చోకూడదు క్లాస్లో అయితే. తర్వాత మధ్యలో నేల మీదనే పిల్లల మధ్యనే కలిసిపోయి బోధన చేయాలి. పిల్లలందరూ చురుకుగా ఆసక్తికరంగా ఉండేటట్టుగా అభ్యసనాకృత్యాలు తయారు చేసుకోవాలి. ప్రతి అంశాన్ని వ్యక్తిగతంగా కానీ సమూహంగా కానీ పూర్తి తరగతిగా కానీ పిల్లాడితో మాట్లాడుతూ చర్చిస్తూ అభ్యసన ప్రక్రియలు ఏర్పాటు చేయాలి. బోధనా తరగతి ప్రక్రియల్లో వీలైనంత వరకు ఆకర్షణీయమైనటువంటి లో కాస్ట్ నో కాస్ట్ మెటీరియల్ను వాడగలగాలి. ప్రతి అంశంను బోధించడానికి ముందుగా పిల్లల యొక్క పూర్వ జ్ఞానంను పరిశీలించి దాని ఆధారంగా బోధన ప్రక్రియ ప్రారంభించాలి. గుర్తించబడినటువంటి విద్యార్థులకు అనువైన విద్యా కార్యక్రమాలు ఏర్పాటు చేయాలి. ప్రణాళిక అమలును ఎప్పటికప్పుడు మదింపు చేయడానికి సరైన మూల్యాంకన పద్ధతులను గుర్తించాలి. తర్వాత తరగతి గది నిర్వహణ తీసుకుంటే, ఒక తరగతిలో కార్యక్రమాలన్నీ అనుకున్నట్టుగా సక్రమంగా జరిపించి మంచి ఫలితాన్ని రాబట్టగలిగేదే తరగతి గది నిర్వహణ. సో విద్యార్థులకు ఉపాధ్యాయుడు ఒక రోల్ మోడల్. అందువల్ల తరగతి గది నిర్వహణ సక్రమంగా ఉండాలి. అంటే విద్యార్థులతో పాటు ఉపాధ్యాయుడి యొక్క పాత్ర తరగతి గది నిర్వహణలో ఎంతైనా ఉంటుందని మనం చెప్పవచ్చు. అంటే తరగతి గది యొక్క వాతావరణాన్ని ఆహ్లాదంగా మార్చి అభ్యసన ప్రక్రియ సక్రమంగా జరగడానికి తరగతి గది నిర్వహణ సామర్థ్యం ఎంతైనా అవసరమని చెప్పవచ్చు. సక్రమమైన తరగతి గది నిర్వహణ వల్ల పిల్లలు ఒకరితో ఒకరు స్నేహబంధాలను పెంచుకొని అభివృద్ధి చెందుతారు. శిశు కేంద్రీకృత విద్యకు ప్రధానం ఇది తరగతి గది నిర్వహణ. తర్వాత అవసరాల మేరకు అభ్యసన జరిగేలా చేస్తుంది. పిల్లలందరూ బోధన అభ్యసన ప్రక్రియలో పాల్గొనేలా చేస్తుంది. తరగతి గది లోపల గోడల నిండా ఆకర్షణీయమైనటువంటి బోధనోపకరణాలు ఏర్పాటుకు ఈ తరగతి గది నిర్వహణ అనేది దోహదం చేస్తుంది. పిల్లల్లో స్వీయ అభ్యసన అనుభవాలను నెలకొల్పుతుంది. తర్వాత ఎల్లప్పుడూ ఒక కొత్తదనాన్ని సూచిస్తుంది. అనుకూల దృక్పథాన్ని పిల్లల పట్ల కానీ లేదంటే పాఠ్య ప్రణాళిక పట్ల కానీ అనుకూల దృక్పథాన్ని పెంపొందిస్తుంది. చక్కని సమయపాలన, మంచి క్రమశిక్షణల ద్వారా పిల్లల్లో మానసిక స్థైర్యాన్ని పెంపొందిస్తుంది. కాబట్టి సక్రమమైనటువంటి తరగతి గది నిర్వహణ అనేది ఉండాలి. ఇంకా స్కూల్స్ గురించి మాట్లాడుకుంటే మనకి శారీరక మానసిక లోపము గల పిల్లలను, బలహీన వర్గాల వారిని ఇతర పిల్లలతో సమానంగా కాకుండా సమాజము, ఉపాధ్యాయులు, తల్లిదండ్రులు ప్రత్యేకంగా చూడడం జరుగుతుంది. మన దేశంలో మొట్టమొదటిసారిగా
వినికిడి లోపం గల వారికి ముంబైలో నేషనల్ ఇన్స్టిట్యూట్ ఫర్ హియరింగ్ ఇంపైర్డ్ అంటే NIHH సంస్థ ఉంది. దృష్టి లోపం గల వారికి డెహ్రాడూన్లో NIVH నేషనల్ ఇన్స్టిట్యూట్ ఫర్ విజువల్లీ హ్యాండిక్యాప్టెడ్, ఇది NIVH ఇది. తర్వాత నేషనల్ ఇన్స్టిట్యూట్ ఫర్ మెంటల్లీ హ్యాండిక్యాప్టెడ్, ఇది NIMH, ఇది ఎక్కడుంది? హైదరాబాద్లో ఉంది. మెంటల్లీ అంటే ఇది హైదరాబాద్ ఎర్రగడ్డ అంటాం కదా, సో అది. తర్వాత చెన్నై నగరంలో బహుళ వికలత్వం నేషనల్ ఇన్స్టిట్యూట్ ఫర్ ఎంపవర్మెంట్ ఆఫ్ పర్సన్ విత్ మల్టిపుల్ డిసెబిలిటీస్, సో NIEPMD ఇది. సో ఈ సంస్థలు ఉన్నాయి. తర్వాత సమ్మిళిత విద్య ప్రస్తుతం పార్లమెంట్ రిపోర్ట్లో సూచించబడి ఉన్నది. వికలాంగులకు సాధారణ పిల్లల లాగానే చదువు రాదనే భావాన్ని తప్పు అని, సాధారణ పిల్లల్లాగా వీళ్ళు చదువుకోలేరు అనే భావన తప్పు అని, వారిని సాధారణ పిల్లలతో కలిపి అభ్యాసం చేయించవచ్చు అని నిర్ధారిస్తూ 1974లో వైకల్యం గల పిల్లలకు సమ్మిళిత విద్యా చట్టాన్ని భారత ప్రభుత్వం చేసింది. ఈ సమ్మిళిత పాఠశాలలు ప్రస్తుతం సర్వశిక్షా అభియాన్ ఆధ్వర్యంలో నిర్వహించబడుతున్నాయి. ఇంకా తర్వాత సమ్మిళిత పాఠశాలల ఆవశ్యకత అంటే ఏంటి, ఇదంతా కూడా ఏం జరుగుతుంది, మన పైన చెప్పుకున్నటువంటి ఇట్లాంటి పిల్లలకు, ప్రత్యేక అవసరాలు ఉన్నటువంటి పిల్లలకు ఎడ్యుకేట్ చేస్తుంది, వాళ్ళకు వైద్య సహాయం చేస్తుంది, వాళ్ళకి కావాల్సినటువంటి అవసరాలను తీరుస్తుంది, వాళ్ళకి అక్షరాస్యతను పెంచుతుంది, అందరిలో కలిసిపోయేటట్టు చేస్తుంది, వాళ్ళల్లో ఉన్న సామర్థ్యాలను వెలికితీయగలుగుతుంది, వాళ్ళలో ఉన్న లోపాలని మర్చిపోయి వాళ్ళ ఆత్మవిశ్వాసంతో సమాజంలో కలిసిపోయేటట్టు జరుగుతుంది. ఇట్లాంటివన్నీ సమ్మిళిత పాఠశాల ఆవశ్యకత, ఇవన్నీ చెప్పుకోవచ్చు అనమాట. ఇంకా తర్వాత నెక్స్ట్ మనం ఇప్పుడు అభ్యసన సిద్ధాంతాల గురించి చూసుకుందాం. అభ్యసన సిద్ధాంతాల్లో మనకి ఫస్ట్ వచ్చేసి క్లాసికల్ కండిషనింగ్, ఇది శాస్త్రీయ నిబంధనం అని మనం చెప్పుకుంటాం. సో దీనికి సంబంధించి రష్యాకు చెందినటువంటి ఇవాన్ పావ్లోవ్ అనేటువంటి శరీర ధర్మ శాస్త్రవేత్త నిబంధనం అనే ప్రక్రియను కనిపెట్టారు. ఇది శాస్త్రీయ నిబంధనం. పావ్లోవ్ ఒక కుక్కను తీసుకుని దానిని కదలకుండా బంధించి దాని నోటిలో లాలాజల గ్రంథుల నుంచి ఒక రబ్బరు గొట్టాన్ని అమర్చాడు. ఈ రబ్బరు గొట్టం ఇంకొక చివరను ఒక కొలపాత్రలో ఉంచాడు. కుక్క నోటిలో లాలాజలం ఊరినప్పుడు అది రబ్బరు గొట్టం ద్వారా కొలపాత్రను చేరుతుంది. కుక్క నోటిలో ఎప్పుడు ఎంత లాలాజలం ఊరింది అనేది మాపనం చేయవచ్చు. ఇది అంతా సెట్టింగ్ అనమాట. నెక్స్ట్ మనం ప్రయోగంలోకి పోతే, పావ్లోవ్ ప్రయోగంలో ఆకలితో ఉన్నటువంటి కుక్కను తీసుకొని దానిని ప్రయోగ పరికరాల మధ్య ఏర్పాటు చేయడం జరిగింది. దానిని నోటిలోని లాలాజల గ్రంథులకు రబ్బరు గొట్టాన్ని అమర్చి రెండవ చెవును ఒక కొలపాత్రలో ఉంచాడు. ఈ విధంగా కుక్క నోటి నుంచి లాలాజలం ఎంత ఊరుతుందో తెలుసుకోవాలనుకున్నాడు. సో ఈ రకంగా మొదటి దశలో ఏం జరిగిందంటే, కుక్క నోటి దగ్గర ఈ ఆహారం అనేది సహజ ఉద్దీపన, అంటే సహజంగానే ఉద్దీపన జరిగిందనమాట. ఇట్లా సహజ ఉద్దీపన ఆహారం ఉంచినప్పుడు దాని నోటి నుంచి ఎంత లాలాజలం ఊరిందో గమనించాడు. ఇలా అనేక ప్రయత్నాలు చేసి లాలాజల పరిమాణాన్ని మాపనం చేశాడు. అంటే మనకి ఆహారం చూపడం అనేది సహజ ఉద్దీపన అయితే, ఆహారం ఎవరు చూసినా కూడా ఆహారం చూస్తే కొంచెం మనకి దాని గురించి లాలాజలం ఊరుతుంది. సో అదే రకంగా లాలాజలం ఊరడం అనేది కూడా సహజంగా రియాక్షన్ వచ్చేది అదే అనమాట. సో అది సహజ ప్రతిస్పందన అని మనం చెప్పవచ్చు. సహజ ఉద్దీపనకి సహజ ప్రతిస్పందన వచ్చింది అని చెప్తాం మనము. ఇక రెండో దశలో ఏం చేశాడంటే, పావ్లోవ్ ఒక అసహజ ఉద్దీపనగా గంటను మోగించిన వెంటనే ఆహారాన్ని కుక్కకి అందించాడు. సో ఇక్కడ అసహజ ఉద్దీపన అనేది గంటను మోగించడం అవుతుంది, తర్వాత ఆహారం అనేది సహజంగానే ఇవ్వడం అవుతుంది. సో ఇట్లా సహజ ఉద్దీపనకి తర్వాత అసహజ ఉద్దీపనని రెండింటినీ జోడించి ఇస్తే తర్వాత ఏం జరుగుతుంది అంటే, అక్కడ లాలాజలం ఊరడం జరుగుతుంది. ఇక్కడ లాలాజలం ఎందుకు ఊరింది అంటే, ఆహారం అనేటువంటి సహజ ఉద్దీపన ఉంది కాబట్టి. అయితే ఇక్కడ సహజ ఉద్దీపనకి అసహజ ఉద్దీపనకి రెండింటికి అంటే ఆహారానికి గంటకి మధ్య బలమైన బంధం ఏర్పరచడం జరుగుతుంది. ఎలా అంటే, ఇలాంటి ప్రయోగాన్ని అనేక సార్లు రిపీట్ చేయడం వల్ల, అంటే గంటను కొట్టడం ఆహారాన్ని ఇవ్వడం, గంటను కొట్టడం ఆహారాన్ని ఇవ్వడం, ఇలా రెండింటికి మధ్య బంధాన్ని ఏర్పరిచి ఇలా అనేక సార్లు ట్రైన్ చేయడం వల్ల కుక్క లాలాజలం స్రవించడం జరుగుతూనే ఉంటుంది. అయితే ఇక్కడ ఫస్ట్ టైం మనం చేసినప్పుడు సహజ ఉద్దీపనగానే ఉంటుంది ఈ దశలో. తర్వాత నెక్స్ట్ మనం మూడో దశలోకి పోయినప్పుడు పూర్తిగా అది ట్రైన్ అయిపోయి ఉంటుంది అనమాట. అప్పుడు ఏం జరుగుతుంది, గంట మోగించిన వెంటనే కుక్క గంట శబ్దానికి మాత్రమే అంటే లాలాజలం ఊరడం స్టార్ట్ అవుతుంది. ఆహారం పెట్టకుండానే లాలాజలం ఊరడం స్టార్ట్ అవుతుంది. ఇక్కడ కుక్క ట్రైన్ అయిపోయింది. అంటే ఏంటి, మనం ఆహారం ఇవ్వకపోయినా కూడా, అంటే సహజ ఉద్దీపన అనేది ఇవ్వకపోయినా కూడా అసహజ ఉద్దీపన, అంటే అసహజ ఉద్దీపన ఏంది, గంట కొట్టడం. సో ఇట్లాంటి అసహజ ఉద్దీపన ఇచ్చినప్పుడు అదేం చేస్తుంది, ప్రతిస్పందన లాలాజలం ఇస్తుంది. కానీ లాలాజలం ఎందుకు ఇస్తుంది, గంటకి ఇస్తుంది. గంటకు ఏ కుక్క అయినా కానీ గంట కొడితే లాలాజలం ఇస్తుందా అంటే ఇవ్వదు. సో ఇది న్యాచురల్ కండిషన్ కాదు, కాబట్టి ఇది అసహజ ప్రతిస్పందన అవుతుందన్నమాట.
సో నార్మల్ కుక్కలతో పోల్చినప్పుడు ఈ కుక్క ట్రైన్ అయింది కాబట్టి, అంటే ఈ గంట శబ్దానికి అలవాటు పడింది కాబట్టి ఈ అసహజ ఉద్దీపనకి అసహజ ప్రతిస్పందన అనేది వచ్చిందనమాట. ఈ రకంగా ఒక సహజ ఉద్దీపన నుంచి సహజ ప్రతిస్పందన ఇచ్చేటువంటి కుక్కకి మనము ట్రైన్ చేసి ఏం చేసినాము, ఒక అసహజ ఉద్దీపనని ఇచ్చి అసహజ ప్రతిస్పందని రాబట్టినాం అనమాట. ఏ రకంగా రాబట్టినాము అంటే సహజ ఉద్దీపన అసహజ ఉద్దీపన రెండింటి మధ్య గాఢమైనటువంటి సంబంధాన్ని ఏర్పరచడం వల్ల ఆ రెండింటి మధ్య ఉన్నటువంటి సంబంధాన్ని అది కలిపేసుకొని ఏం చేసింది, అసహజ ఉద్దీపన ఇచ్చినప్పుడు అసహజమైనటువంటి ప్రతిస్పందన ఇవ్వడం, అంటే ఊరడం, లాలాజలం ఊరడం జరిగిందనమాట. ఇట్లా బయట వేరే కుక్కలకి జరగదనమాట. సో కాబట్టి ఈ టాపిక్ని మనం ఈ రకంగా అర్థం చేసుకోవడం చాలా బాగుంటుంది. ఆ రకంగా అర్థం చేసుకుంటే ముందుకు పోదాం. సో ఇక్కడ మనం తీసుకుంటే కనుక అసహజ ఉద్దీపనకు ఇక్కడ ప్రాముఖ్యం ఏర్పడింది అని పావ్లోవ్ అభిప్రాయపడ్డాడు. అంటే అసహజ ఉద్దీపనకు ప్రాముఖ్యం ఉంది కాబట్టి దీన్ని ఉద్దీపన ప్రాముఖ్య నిబంధనం అని అంటారు. అంటే టైప్ ఎస్ కండిషనింగ్ అని అంటారనమాట. తర్వాత పావ్లోవ్ అనేక ప్రయోగాలు చేసిన ఫలితంగా ఈ ఫలితాలను ప్రచురించారు. కాబట్టి దీన్ని ఏమంటామంటే మనము పావ్లోవ్ సాంప్రదాయక నిబంధనం, అంటే క్లాసికల్ కండిషనింగ్ థియరీ అని అంటాం. పావ్లోవ్ ప్రయోగ క్రమాన్ని క్రింది విధంగా సూచించవచ్చు. అయితే మొదటి దశలో ఏం జరిగింది, అన్కండిషనల్ స్టిమ్యులస్ అంటే ఆహారం ఇవ్వడం అనేది సహజ ఉద్దీపన అవుతుంది. లాలాజలం స్రవించడం అనేది సహజ ప్రతిస్పందన అవుతుంది. ఇక్కడ మనం కండిషన్ ఏమీ అప్లై చేయలేదు, అంటే ఒక నిబంధన అనేది ఏం పెట్టలేదు ఇక్కడ. కాబట్టి అన్కండిషనల్ స్టిమ్యులస్, తర్వాత అన్కండిషనల్ రెస్పాన్స్ వచ్చింది ఇక్కడ. రెండవ దశలో ఏం జరిగింది అంటే గంట శబ్దం, ఇది కృత్రిమ ఉద్దీపన. ఈ కృత్రిమ ఉద్దీపనకి లాలాజలం స్రవించడం అనేది అది సహజ ప్రతిస్పందన. అంటే ఇక్కడ ఏం జరిగింది, మనము ఉద్దీపన ఇవ్వడం జరుగుతుంది, అంటే ఒక కండిషన్ని యాడ్ చేయడం జరిగింది అనమాట. అంటే కృత్రిమ ఉద్దీపన అనేది ఏదైతుంది, కండిషన్ యాడ్ చేయడం జరుగుతుంది అనమాట. ఆ కండిషన్ యాడ్ చేయడం అనేది ఎక్కడ జరుగుతుంది అంటే సహజ ఉద్దీపనకి కృత్రిమ ఉద్దీపన యాడ్ చేస్తాం అనమాట. ఇట్లా యాడ్ చేసినప్పుడు అక్కడ ఏమిస్తుంది అంటే అవుట్పుట్ సహజ ప్రతిస్పందన ఇస్తుంది. అంటే ఇక్కడ అన్కండిషనల్ రెస్పాన్స్ అనేది ఇస్తుంది. సో ఇక్కడ కండిషన్ ఏమీ లేకోకుండా రెస్పాన్స్ ఇవ్వడం జరిగిందనమాట. ఇక తర్వాత మూడో దశకు వచ్చేటప్పటికి గంట శబ్దం, అంటే ఇక్కడ నిబంధన పెట్టినాం. అంటే ఆ నిబంధన ఏంది, గంట శబ్దం అనమాట. ఓన్లీ గంట అంటే కండిషన్ మాత్రమే ఇచ్చినాము. సో కండిషన్ స్టిమ్యులస్ ఇస్తే ఆ అసహజ ఉద్దీపన లేదంటే నిబంధిత ఉద్దీపనకే లాలాజలం స్రవించడం జరుగుతుంది. ఇక్కడ సహజం అనేది అసహజ ప్రతిస్పందనగా మారిపోయింది. అంటే ఇక్కడ కండిషనల్ రెస్పాన్స్ అనేది వచ్చింది, అంటే ఇక్కడ నిబంధిత ప్రతిస్పందన అనేది వచ్చింది. ఈ రకంగా మనము సహజం నుంచి సహజం వచ్చే స్థితి నుంచి అసహజం నుంచి అసహజం వచ్చే స్థితికి తీసుకొచ్చినాం అనమాట. ఈ రకంగా నిబంధిత ఉద్దీపనకి నిబంధిత ప్రతిస్పందనని తీసుకురావడం జరిగిందనమాట. ఈ రకంగా బంధాన్ని ఏర్పరచడాన్ని నిబంధనం అని, ఒక ఉద్దీపనకు అంతకుముందు లేనటువంటి సహజ సిద్ధం కాని ప్రతిస్పందనను ఏర్పరచడాన్ని నిబంధనం అని డ్రెవర్ నిర్వచించాడు. ఇక్కడ నిబంధనం అంటే ఏంది, ఒక ఉద్దీపన ఉంది, ఆ ఉద్దీపనకి ఇంతకుముందు లేనటువంటి స్వభావ సిద్ధం కాని ప్రతిస్పందనను ఏర్పరచడాన్ని నిబంధనం అని అంటారు. సో ఇక్కడ ఒక ఉద్దీపనం అంటే ఏంది అంటే మనం గంట కొట్టడం అనేది ఒక ఉద్దీపన. ఇది ఒక కృత్రిమ ఉద్దీపన కావచ్చు, కానీ నీకు గంట కొట్టినప్పుడు సహజ సిద్ధం కాని ప్రతిస్పందన వస్తే అది నిబంధన అవుతుంది. మనం ఒక గంట కొట్టినప్పుడు 10 కుక్కల్లో ఒక గంట కొట్టినప్పుడు మనం ఏదైతే ట్రైనింగ్ ఇచ్చామో ఆ ట్రైనింగ్ ఇచ్చిన కుక్క మాత్రమే లాలాజలం స్రవిస్తుంది. అంటే ఇక్కడ ఏంది, స్వభావ సిద్ధం కాని ప్రతిస్పందన ఇవ్వడం జరిగింది. కానీ మిగిలిన 9 కుక్కలు ఏం చేసినాయి, అసలు లాలాజలం స్రవించలేదు. దీన్ని బట్టి మనం ఏమర్థం చేసుకోవాలంటే ఒక ఉద్దీపనకి ఇంతకు ముందు లేనటువంటి ప్రతిస్పందన, అంటే మనం ట్రైనింగ్ ఇవ్వకముందు 10 కుక్కలు కూడా లాలాజలం స్రవించేవి కాదు, కానీ ఇప్పుడు ఒక కుక్క లాలాజలాన్ని స్రవిస్తుంది. అంటే ఆ కుక్క ట్రైనింగ్ ఇవ్వడం వల్ల జరిగింది. సో ఇది అసహజంగా ప్రవర్తిస్తుంది వేరే 9 కుక్కలతో పోలిస్తే. ఈ రకంగా మనము ఒక ఉద్దీపనకి అసహజమైనటువంటి ప్రతిస్పందనని రాబట్టడాన్ని నిబంధనం అని అన్నాడు అనమాట. ఇది డ్రైవర్ చెప్పాడు. శాస్త్రీయ నిబంధనలో కొన్ని నియమాలు ఉన్నాయి. అవేంటి అంటే పునర్బలన నియమం. పునర్బలన నియమంకి సంబంధించి గంటను ఆహారానికి జోడించడం ఎంత ఎక్కువ ఉంటే అంత బలంగా నిబంధిత ప్రతిస్పందన ఏర్పడుతుంది, కండిషనల్ రెస్పాన్స్ అనేది ఏర్పడుతుంది. ఇట్లాంటి సంబంధాన్ని పునర్బలనం అంటారు. తర్వాత విరమణ, గంట ఇచ్చిన తర్వాత ఆహారం ఇవ్వడం మానేస్తే క్రమేణా
మారిపోతుంది, అంటే నశిస్తుంది. దీన్నే విలుప్తీకరణం లేదా విరమణ అని అంటాం. తర్వాత అయత్న సిద్ధ స్వాస్థ్యం, అంటే ప్రయోగాత్మకంగా నిబంధన విరమణ చేసినప్పటికీ ఒక్కొక్కసారి నిబంధన చర్య ఉన్నట్టుండి బయలుపడుతుంది. దీన్నే అయత్న సిద్ధ స్వాస్థ్యం అంటారు. సామాన్యీకరణం, ఒకసారి ఒక ఉద్దీపనకు నిబంధనం జరిగినప్పుడు అదే ఉద్దీపనను పోలినటువంటి ఉద్దీపనలకు కూడా నిబంధనం విస్తరించడం జరుగుతుంది. దీన్నే సామాన్యీకరణం అంటారు. వాట్సన్ అనేటువంటి శాస్త్రవేత్త తన ప్రయోగంలో ఆల్బర్ట్ అనే బాలునికి తెల్ల ఎలుకలంటే భయాన్ని కృత్రిమంగా కల్పించాడు. ఆ బాలుడు తెల్ల ఎలుకే కాకుండా తెల్లబొచ్చుతో చేసినటువంటి బొమ్మల్ని కూడా చూసి భయపడడం జరిగింది. అంటే బాలుడు తన భయాన్ని సామాన్యీకరణ చేసుకున్నాడని మనకు తెలుస్తుంది. ఇంకా తర్వాత డిస్క్రిమినేషన్, నిబంధనకు సంబంధించినటువంటి మరొక ముఖ్యమైన అంశం విచక్షణ అనేది. విచక్షణ అంటే ఇది సామాన్యీకరణానికి వ్యతిరేకమైనది. అంటే విచక్షణలో ఒక ప్రత్యేకమైన ఉద్దీపనకు మాత్రమే నిబంధన జరుగుతుంది. అంటే ఉదాహరణకు తెల్ల ఎలుకతో పాటు తెల్ల బొచ్చుతో కూడినటువంటి బొమ్మలకు, వస్తువులకు భయపడ్డటువంటి బాలుడు తన భయాన్ని తెల్ల ఎలుకకు మాత్రమే పరిమితం చేసుకోవడాన్ని విచక్షణ అంటారు. సో ఇక్కడ తేడా తెలుసుకొని తను భయపడుతుంది ఏదో దానికి మాత్రమే భయపడమే విచక్షణ. తర్వాత ఉన్నత క్రమ నిబంధన, ఒకసారి నిబంధన ఏర్పాటు చేయడంలో సక్సెస్ అయిన తర్వాత దాన్ని ఉపయోగించినటువంటి నిబంధిత ఉద్దీపనను తర్వాత నెక్స్ట్ సహజ ఉద్దీపనగా తీసుకుంటామన్నమాట ఆ ప్రయోగంలో. సో మిగతా నిబంధన ప్రయోగాలలో నిర్నిబంధిత ఉద్దీపనగా ఉపయోగించవచ్చని పావ్లో పేర్కొన్నాడు. ఈ ఉన్నత క్రమ నిబంధనను మనం తీసుకుంటే కనుక మొదటి క్రమంలో నిబంధన ఏర్పడిన తర్వాత ఏం జరుగుతుంది, గంట శబ్దం ఏర్పడిన తర్వాత గంట శబ్దానికి కుక్క లాలాజలాన్ని స్రవిస్తుంది. తర్వాత రెండో క్రమంలో బల్బులు వెలిగించి గంట శబ్దాన్ని కొట్టి కుక్కకు ఆహారం ఇచ్చినప్పుడు లాలాజలాన్ని స్రవించడం జరుగుతుంది. తర్వాత మూడో క్రమంలో తర్వాత ఏం జరుగుతుంది, బాగా ట్రైనింగ్ అయిన తర్వాత ఇక్కడ బల్బును వెలిగించడం కుక్క లాలాజలాన్ని స్రవిస్తుంది. అంటే ఓన్లీ బల్బు వెలిగించడం తర్వాత వెంటనే కుక్క లాలాజలాన్ని స్రవిస్తుంది. అంటే ఇక్కడ గంట శబ్దానికి లాలాజలం ఊరడం అనే ప్రక్రియ నిబంధనం చేసిన తర్వాత గంట శబ్దంతో పాటు బల్బును వెలిగించడం జతపరిచినప్పుడు ఆ బల్బు వెలుగుకు మాత్రమే, అంటే ఓన్లీ బల్బు ఇచ్చినా కానీ బల్బు వెలిగించినా కానీ కుక్క లాలాజలం స్రవించడం జరుగుతుంది. దీన్నే ఉన్నత క్రమ నిబంధనం అని పేర్కొంటారు. ఇంకా తర్వాత శాస్త్రీయ నిబంధనం. శాస్త్రీయ నిబంధనం విద్యా ప్రాముఖ్యత చూసుకుంటే అక్షర రూపాలకు, అక్షర శబ్దాలకు మధ్య, తర్వాత సంఖ్యా భావనలకు, అంకెల రూపానికి మధ్య, ఇంకా వస్తువుల పేర్లకు, వస్తువులకు మధ్య నిబంధనం ఏర్పరచడం వల్ల విద్యార్థులు లేదా బాలలు వాటిని నేర్చుకుంటారనమాట. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మనం ఏంటంటే చిన్నపిల్లలకి వాళ్ళ పిల్లల పేర్లు తెలియదు అనుకోండి, డాడీ 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 అని పిలవడం, డాడీ రా అంటే డాడీ రావటం, ఇట్లా డాడీకి ఆ వ్యక్తికి మధ్య ఇట్లా నిబంధన ఏర్పరచడం వల్ల డాడీ అంటే ఏంటి అనే విషయాన్ని నేర్చుకుంటారు. సో ఈ రకంగా పదానికి దాని అర్థానికి, వస్తువులకి దాని అర్థానికి, అంకెలకి దాని రూపాలకి, అంకెలకి తర్వాత అక్షరాలకి దాని శబ్దానికి ఇట్లా వాళ్ళు నిబంధన ఉండటం వల్ల నేర్చుకుంటారనమాట ఈ విషయాలని. తర్వాత ట్రాఫిక్స్, స్కూల్ బెల్స్కి అనుగుణంగా వ్యక్తులు, విద్యార్థులు ప్రవర్తించడం నిబంధన వల్లే జరుగుతుంది. ఇంకా గానంలో, నృత్య భంగిమల్లో తాళానికి మధ్య నిబంధన ఉండడం జరుగుతుందన్నమాట. తర్వాత నిబంధన వల్లే గానంలో, నృత్యంలో సారూప్యం వస్తుంది. ఇంకా విద్యార్థుల్లో ఒక కృత్యాన్ని క్రమబద్ధంగా నిర్వహించడానికి శాస్త్రీయ నిబంధన తప్పనిసరి. ఇంకా మంచి క్రమశిక్షణను అలవర్చడానికి ఈ నిబంధన కావాలి. చెడు అలవాట్లను తొలగించడానికి నిబంధనలు యూజ్ చేయొచ్చు. మంచి వైఖరిని పెంపొందించడానికి నిబంధన వాడచ్చు. భయాలని తొలగించడానికి నిబంధన వాడచ్చు. పాఠ్యాంశాల వైపు ఆకర్షించబడడానికి నిబంధన వాడచ్చు. తర్వాత వేళ్లను కొరకడం, గోళ్ళు కొరకడం, బెడ్ సెట్టింగు లాంటివి మాన్పించుటకు శాస్త్రీయ నిబంధన నియమాలను అప్లై చేయొచ్చు అనమాట. సో ఇది దీని గురించి. నెక్స్ట్ తర్వాత మనకి కార్యసాధక నిబంధనం. కార్యసాధక నిబంధనానికి మూల పురుషుడు అమెరికాకు చెందినటువంటి శాస్త్రజ్ఞుడు బిఎఫ్ స్కిన్నర్. ఈయన ప్రతిపాదించినటువంటి కార్యసాధక నిబంధన సిద్ధాంతం ప్రకారం ఇతడు జీవులపై చేసిన ప్రవర్తన అధ్యయనాలు మనోవిజ్ఞాన శాస్త్రాన్ని, ముఖ్యంగా విద్యా మనోవిజ్ఞాన శాస్త్ర విభాగాన్ని చాలా ప్రభావితం చేశాయి. కార్యసాధక నిబంధనాన్ని పరికరాత్మక నిబంధనం, ఇన్స్ట్రుమెంటల్ లెర్నింగ్ అని కూడా అంటారు. స్కిన్నర్ పట్టభద్రుడైన తర్వాత ఒక పుస్తకాల దుకాణంలో పనిచేశాడు. అక్కడ పావ్లోవ్ తర్వాత వాట్సన్ వ్యాసాలు, పుస్తకాలు, గ్రంథాలను చదివి మనోవిజ్ఞాన శాస్త్రాన్ని చదవాలని నిర్ణయించుకున్నాడు.
ఈ రకంగా హార్వర్డ్ విశ్వవిద్యాలయంలో చేరి సైకాలజీలో పిహెచ్డీని సాధించారు. తర్వాత దానికి సంబంధించి ఇప్పుడు విషయాలు ఏంటంటే, ఈ నిబంధనకు సంబంధించి కార్యసాధక నిబంధనకు సంబంధించిన విషయాలు ఏంటంటే, జీవులు తమ పరిసరాల్లో ఎప్పుడూ క్రియాత్మకంగా ఉంటాయి. తమ చుట్టూ ఉన్న పరిసరాలతో ప్రతిస్పందిస్తూ చర్యలు జరుపుతూ ఉంటాయి. ఊరికేనే ఉండవు జీవులు మజ్జుగా. సో కాబట్టి ఎప్పుడు కూడా తన చుట్టూ ఉన్నటువంటి పరిసరాలతో ప్రతిస్పందిస్తూ చర్యలు జరుపుతూ ఉంటాయి. తర్వాత కార్యసాధక నిబంధనంలో ఉద్దీపనలు పునర్బలన కారకాలు అవుతాయి. కార్యసాధక నిబంధనంలో ఉద్దీపనలు ఏమవుతాయంటే పునర్బలన కారకాలు అవుతాయి. తర్వాత నేర్పుతో క్రమానుసారంగా జీవి ఉన్న పరిసరాలను నియంత్రించడం ద్వారా వాటి ప్రవర్తనను కూడా నియంత్రించవచ్చు. నేర్పుతో క్రమానుసారంగా జీవి ఉన్న పరిసరాలను నియంత్రించడం ద్వారా, అంటే అవి ఎక్కడైతే ఉన్నాయో ఆ పరిసరాలను నియంత్రించడం ద్వారా వాటి ప్రవర్తనలు కూడా నియంత్రించవచ్చు. ఇతను ఒక ఎలుకను ఒక పేటికలో ఉంచాడు. ఆ పేటికలో ఒక ఇనుప ఊచ ఉంటుంది. ఈ ఇనుప ఊచను కిందికి నొక్కవచ్చు. ఆకలిగా ఉన్న ఎలుక పేటికలో ఉంచినప్పుడు అది ఆహారాన్వేషణ కోసం అనేక ప్రయత్నాలు చేస్తుంది. యాదృచ్ఛికంగా అది ఊచను కిందికి నొక్కినప్పుడు వెంటనే ఆహారం ఇవ్వడం జరుగుతుంది. ఈ విధంగా ఎలుక ఇనుప ఊచను నొక్కడం ద్వారా ఆహారం పొందవచ్చునని తెలుసుకుంటుంది. అంటే ఇది పరిసరాలతో చర్య జరుపుతుంటుంది, ఎప్పుడు ప్రతిస్పందనలు జరుపుతుంటుంది జీవి అనేది సాటిస్ఫై అయింది. తర్వాత ఇక్కడ నెక్స్ట్ పాయింట్ ఏంది, ఉద్దీపనలు పునర్బలన కారకాలు అవుతాయి అనేది ఏంటి అంటే, ఒక ఉద్దీపన అనేది మళ్ళీ పునర్బలనానికి కారకం అవుతుంది అనమాట. అది ఇక్కడ చూద్దాము. తర్వాత నేర్పుతో క్రమానుసారంగా జీవి ఉన్న పరిసరాలను నియంత్రించడం ద్వారా వాటి ప్రవర్తనలు నియంత్రించవచ్చు. సో ఇక్కడ ఆహారం అనేది దానికి ఊచను నొక్కినప్పుడు ఇస్తున్నాం కాబట్టి ఆ పరిస్థితిని మనం నియంత్రిస్తున్నాం. ఈ రకంగా జీవిలో ప్రవర్తన మార్పుని తీసుకురావడం జరుగుతుందన్నమాట. దీన్నే కార్యసాధక నిబంధన అని స్కిన్నర్ నిర్వచించాడు. ఆహారం కావాల్సినప్పుడల్లా ఊచను కదిలించి ఆహారాన్ని పొందడం జరుగుతుంది. అంటే ఎక్కువ పునర్బలన ఉద్దీపనలను పొందడం జరుగుతుంది. ఇక్కడ ఏంటి, ఉద్దీపన అనేది తర్వాత పునర్బలనం అనేది రెండూ ఒకటే అనమాట. ఉద్దీపన అంటే ఏంటి అంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆహారం కావాలా అనేది ఒక కోరిక, అది ఒక ఉద్దీపనగా పనిచేస్తుంది. అయితే ఇక్కడ మీట నొక్కడం, దాని ద్వారా ఆహారాన్ని పొందడం అనేది కూడా పునర్బలంగా కూడా పనిచేస్తుంది అనమాట. సో దీనికి మధ్య ఉన్నటువంటి సంబంధాన్ని ఎలుక గ్రహించి అభ్యసించింది. పై విధంగా ప్రతిస్పందనల ఉద్దీపన మధ్య సంసర్గం ఏర్పడి సరైనటువంటి ప్రతిస్పందనకు మాత్రమే పునర్బలన ఉద్దీపనం ఇవ్వడం జరుగుతుంది అనమాట. అందుకే ఈ సంసర్గాన్ని ఆర్ టైప్, అంటే ప్రతిస్పందనకు మాత్రమే, సరైనటువంటి ప్రతిస్పందనకు మాత్రమే ఇక్కడ ఆహారం ఇవ్వడం జరుగుతుంది, లేదంటే పునర్బలన ఉద్దీపన ఇవ్వడం జరుగుతుంది. కాబట్టి ఇక్కడ ప్రతిస్పందన బేస్ చేసుకొని ఉద్దీపన కానీ పునర్బలనం కానీ, ఏదైతే పునర్బలన ఉద్దీపనం కానీ జరుగుతుంది. కాబట్టి దీన్ని ఆర్ టైప్ నిబంధనం అంటారు. ఇంతకుముందు అయితే అది ఎస్ టైప్. ఎస్ టైప్ అంటే అక్కడ వచ్చేటువంటి ఉద్దీపన ఆధారంగా ప్రతిస్పందన జరిగేది. కానీ ఇక్కడ సరైన ప్రతిస్పందనకు మాత్రమే సరైన ఉద్దీపన పునర్బలన జరుగుతాయి అన్నమాట. కాబట్టి ఇది ఆర్ టైప్ నిబంధనం అని అంటారు. ప్రతిస్పందనలకు ఎక్కువ ప్రాధాన్యం ఇవ్వడం వల్ల దీన్ని ఆర్ఎస్ టైప్ నిబంధనం అని అంటారు. తర్వాత ప్రతిస్పందన ఉద్దీపనల మధ్య ఏర్పడే సంసర్గాలే ప్రవర్తనలు అని అనడం జరిగిందనమాట. సో ఈ ప్రవర్తనలు కనబడడం కనబడకపోవడం అనేది ఉద్దీపనలు అందడం అందకపోవడంపై ఆధారపడి ఉంటుందని స్కిన్నర్ పేర్కొన్నాడు. అంటే ప్రవర్తన అనేది ఈ సంసర్గాలకు సంబంధించిందే ప్రవర్తన అన్నాడు. కాబట్టి సో ఆహారం అందితే ఆ ప్రవర్తన కనబడుతుంది మనకి, ఆహారం అందకపోతే ఆ ప్రవర్తన కనబడదు. ఎలుక పేటికలో ఇనుప ఊచను కదిలించినప్పుడు ఆహారం పునర్బలన ఉద్దీపన అనేది దొరికినప్పుడు క్రమేణా ఎలుక ఊచను కదిలించడాన్ని ఆపేస్తుంది, అంటే దొరక్కపోయినప్పుడు. దీన్నే విరమణం అని అంటారు. సో బిఎఫ్ స్కిన్నర్ రూపొందించినటువంటి కొన్ని సూత్రాలు ప్రవర్తనవాదాన్ని ఎంతగానో ప్రభావితం చేశాయి. వాటిలో కొన్ని ముఖ్యమైనవి కార్యక్రమాయుత అభ్యసనం అంటే ప్రోగ్రామ్డ్ లెర్నింగ్. కార్యసాధక నిబంధనను ఉపయోగించి విద్యారంగంలో ఒక నూతన ప్రక్రియను ప్రవేశపెట్టారు. దీన్నే కార్యక్రమయుత అభ్యసనం అని అంటారు. సో ఇక్కడ బోధనా యంత్రం అని కూడా దీన్ని పేర్కొన్నారు. ఈ పద్ధతిలో క్లిష్టతరమైనటువంటి బోధనా విషయాలను చిన్న చిన్న భాగాలుగా విభజించి ఈ విభాగాలను చట్రాలు అని పేరు పెట్టారు. అంటే ఈ పద్ధతిలో బోధించే విషయాన్ని చిన్న చిన్న సోపానాలుగా విభజించి విద్యార్థి ఈ చట్రంలోని విషయాన్ని చదివి ఒక ప్రశ్నకు లేదా ఒక సమస్యకు జవాబు ఇవ్వాల్సి ఉంటుంది. తానిచ్చిన జవాబు సరైనది కానిది అనేది అప్పుడే తెలుసుకోవచ్చు. సో ఒకవేళ సరైనది అయితే తర్వాత వెంటనే ఉద్దీపన పునర్బలనం ఇవ్వడం జరుగుతుంది. అంటే నెక్స్ట్ డోర్ ఓపెన్ అవుతుంది, అంటే నెక్స్ట్ దానికంటే పై స్థాయికి వెళ్ళడం జరుగుతుంది అనమాట, నెక్స్ట్ స్టేజ్కి వెళ్ళడం జరుగుతుంది. ఈ రకంగా విద్యార్థి అనేవాడు ఒక స్టెప్ బై స్టెప్ ఇలా ఇంకా ముందుకు పోవడం జరుగుతుంది అనమాట. ఎక్కడైతే తనకి ఉద్దీపన రాలేదో అక్కడ తాను తప్పు చేసినట్టు ఏదైనా కరెక్షన్ చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంటుంది. మళ్ళీ ఉద్దీపన వస్తే మళ్ళీ పైకి వెళ్ళడం. ఈ రకంగా ఉద్దీపన పునర్బలనం రావడం వల్ల స్వీయ కరెక్షన్లు చేసుకొని, అంటే వాడంతట వాడే కరెక్షన్స్ చేసుకొని
ముందుకు వెళ్ళడం అంటే అభ్యసించడం జరుగుతుందన్నమాట. దీన్ని స్వీయ అభ్యసనం అని కూడా మనం పేర్కొంటాం. సో విద్యార్థి తానిచ్చినటువంటి జవాబు సరైందా కాదా అని అప్పటికప్పుడు తెలుసుకోగలుగుతాడు. ఇక్కడ వ్యక్తిగత తారతమ్యాలను బట్టి అభ్యసనం జరుగుతుంది. అంటే ఇక్కడ ఈ అభ్యసనం అనేది ఎవరికి వాడు చేసుకునేటువంటి విధంగా ఉంటుంది కాబట్టి ఇది వ్యక్తిగత అభ్యసనాన్ని ప్రోత్సహించే విధంగా ఉంటుందన్నమాట. అంటే ఎవరి టాలెంట్ కొద్దీ వాళ్ళు ముందుకు వెళ్ళిపోతూ ఉండొచ్చు. కొంతమంది ఒక్కొక్క స్టెప్ నిదానంగా వేసుకుంటూ వెళ్తూ ఉండొచ్చు అనమాట. కాబట్టి ఇది వ్యక్తిగత తారతమ్యాలకి ఇంపార్టెన్స్ ఇచ్చి ఎవరి టాలెంట్ని బట్టి వాళ్ళు అభ్యసన వేగం అనేది ఆధారపడి ఉంటుంది అన్నమాట. సో ఇక్కడ వ్యక్తిగత తారతమ్యాలను బట్టి అభ్యసనం జరుగుతుంది. తర్వాత బోధనా యంత్రాలను అసలు మొట్టమొదటిగా కనుక్కున్నది ప్రెస్సీ అనేటువంటి శాస్త్రజ్ఞుడు. తర్వాత దీన్ని స్కిన్నర్ అభివృద్ధి పరిచారు. అంటే ఈ సిస్టమ్ని కనుక్కోండిదేమో ప్రెస్సీ, దాన్ని ఈయన సిద్ధాంతానికి అనుగుణంగా అంటే స్కిన్నర్ తన సిద్ధాంతాలకు అనుగుణంగా మార్చుకోవడం జరిగి దాన్ని అభివృద్ధి పరిచాడనమాట స్కిన్నర్. తర్వాత శాస్త్రీయ నిబంధన సిద్ధాంతం, కార్యసాధక నిబంధన సిద్ధాంతం మధ్య భేదాలు చూసుకుంటే శాస్త్రీయ నిబంధన సిద్ధాంతం అనేది ఉద్దీపన ఆధారిత నిబంధనం, అంటే ఎస్ టైప్ నిబంధనం. ఉద్దీపన ప్రతిస్పందనల మధ్య బంధం ఏర్పడుతుంది. అంటే ఉద్దీపన ప్రతిస్పందనల మధ్య బంధం ఏర్పడడం జరుగుతుంది. ఇక్కడ సహజమైనటువంటి ఉద్దీపనకు కృత్రిమమైనటువంటి ఉద్దీపనకు సంబంధం ఏర్పడను, ప్రతిస్పందనను రాబట్టడం జరుగుతుంది. తర్వాత అభ్యాసకుని పాత్ర నిష్క్రియాత్మకం. ఇక్కడ అన్నీ ఎలా జరుగుతాయంటే యాంత్రికంగా జరుగుతాయి. వాని ఇన్వాల్వ్మెంట్ అంటూ ఏముండదు, వాని మైండ్తో ఆలోచన చేసి ఏదైనా చేయాలని ఉండదు. కాబట్టి ఇక్కడ జీవుల్లో ఎక్కువగా దాన్ని చూసుకుంటాం అనమాట మనం. తర్వాత కార్యసాధక నిబంధన గురించి తీసుకుంటే ఇది ప్రతిస్పందన ఆధారిత నిబంధన. అంటే ఎప్పుడైతే ఆహారం వస్తుందో అప్పుడు ఇది ఊచ నొక్కిన తర్వాతే ఆహారం వస్తుంది. కాబట్టి కరెక్ట్గా ఊచ నొక్కితేనే, అంటే సరైనటువంటి ప్రతిస్పందన ఇస్తే మాత్రమే ఆహారం ఇవ్వడం జరుగుతుంది. కాబట్టి దీన్ని ఏమంటామంటే ఆర్ టైప్ నిబంధన అని, ఆర్ఎస్ టైప్ నిబంధన అని అంటాము. తర్వాత ప్రతిస్పందన ఆధారిత నిబంధన అని అంటాం అనమాట. ఇక్కడ ప్రతిస్పందనకి మధ్య బంధం ఏర్పడుతుంది అనమాట. అక్కడైతే ఉద్దీపనకి ప్రతిస్పందనానికి ఏర్పడుతుంది, ఇక్కడ ప్రతిస్పందనకి ప్రతిఫలానికి మధ్య బంధం ఏర్పడుతుంది. సో సరైన ప్రతిస్పందనానికి సరైన ఫలితం ఉంటుంది, సరికాని ప్రతిస్పందనకి ఫలితం ఉండదు. ఈ రకంగా ఇక్కడ ఉంటుంది. ఇక ప్రతిస్పందన అనేది స్వచ్ఛందంగా ఏర్పడుతుంది. సో ఇక్కడ ప్రతిస్పందన అనేది తనకు తానుగా ఆకలి వేసినటువంటి ఆ ఎలుక ఊచను నొక్కడం అనేది తనంతట తానుగా చేయాలన్నమాట. తన ఉద్దేశపూర్వకంగా తన ఇన్వాల్వ్మెంట్ ఉండి తన క్రియాత్మకంగా ఉండి చేస్తుందన్నమాట. కానీ అక్కడ కుక్క ఏమవుతుంది, కుక్క ఆటోమేటిక్గా తన ఇన్వాల్వ్మెంట్ లేకపోయినా గంట కొట్టగానే లాలాజలం రావటం, లేదంటే ఆహారం తీసుకురాగానే లాలాజలం రావటం అనేది అక్కడ జరుగుతుంది. సో అక్కడ నిష్క్రియాత్మకంగా ఉంటాడు విద్యార్థి, ఇక్కడ క్రియాత్మకంగా ఉంటారు. ప్రతిస్పందన అనేది వ్యక్తపరచడం జరుగుతుంది, అక్కడ ప్రతిస్పందనని రాబట్టడం జరుగుతుంది. ఇక్కడ ప్రతిస్పందనని తనంతట తాను వ్యక్తపరచడం జరుగుతుంది. అభ్యాసకుని పాత్ర ఇక్కడ క్రియాత్మకం, అక్కడ నిష్క్రియాత్మకం. ఇంకా నెక్స్ట్ వచ్చేసి మనకి మూడోది ప్రయత్న దోష అభ్యసన పద్ధతి. ఎడ్వర్డ్ లీ థార్న్డైక్ అమెరికా మనోవిజ్ఞాన శాస్త్రవేత్త, హార్వర్డ్ విశ్వవిద్యాలయంలో విలియం జేమ్స్ పర్యవేక్షణలో కోడి పిల్లులపై అనేక ప్రయోగాలను నిర్వహించారు. కొలంబియా విశ్వవిద్యాలయం నుంచి PhD పట్టాను పొందారు. యానిమల్ ఇంటెలిజెన్స్ ఎక్స్పెరిమెంటల్ స్టడీస్ అనేటువంటిది ఈయన రచన. థార్న్డైక్ చేపట్టినటువంటి పిల్లిపై ప్రయోగం, తత్ఫలితంగా అతను పేర్కొన్నటువంటి నియమాలు, వాటి వివరణ గురించి మనం ఇప్పుడు తెలుసుకుందాం. యత్నదోష అభ్యసనంలో ప్రయత్నాలు చేసి తప్పులు చేయడం జరుగుతుంది. సో వాటిని మళ్ళీ సరిదిద్దుకోవడం జరుగుతుంది. ఈ రకంగా అభ్యసనం ఏర్పడుతుంది. అంటే ఇది ఒక రకంగా ప్రాక్టీస్ చేయడం లాంటిది అనమాట. అంటే పిల్లాడు తప్పటడుగులు వేస్తూ నడవడం నేర్చుకుంటాడు. అంటే ఇక్కడ ఏంటి, ప్రయత్నాలు చేయడం, ఫెయిల్ అవ్వడం, ఆ ఫెయిల్యూర్స్ నుంచి మళ్ళీ సక్సెస్ వేని ఏర్పరచుకోవడం జరుగుతుంది. ఇది ఈయన చెప్పింది. ఇంతకుముందు ఏం మాట్లాడుకున్నాం, సరైనటువంటి ప్రతిస్పందనకే సరైన ఫలితం వస్తుంది. అంటే అక్కడ సడన్గా సరైనటువంటి ప్రతిస్పందన అనేది రావడం జరుగుతుంది. కానీ ఇక్కడ ఏంటి, ప్రతిస్పందన అనేది ఒక్కసారిగా నేర్చుకోవడం అనేది జరగదు, ఒక్కసారిగా రాదు, స్టెప్ బై స్టెప్ వస్తుంది. కానీ అది ఎట్లా వస్తుంది అంటే తప్పులు చేస్తాడు, తప్పుల్ని సరిదిద్దుకుంటాడు, దాని ద్వారా నేర్చుకుంటాడు. ఇది ఇంకొంచెం ఎక్స్ప్లెనేషన్ అనమాట. సో యత్నదోష అభ్యసన సిద్ధాంతం, ఇందులో తప్పులు చేయడం, వాటిని దిద్దుకోవడం ద్వారా అభ్యసనం ఏర్పడుతుంది. యత్నదోష అభ్యసనం మీద పరిశోధన చేసినటువంటి వారిలో ముఖ్యమైనటువంటి వ్యక్తి ఎడ్వర్డ్ లీ థార్న్డైక్. పజిల్ బాక్స్ను ఉపయోగించి ప్రయోగాలు జరిపాడు. పజిల్ పెట్టే తలుపు తీయాలంటే పిల్లి ఒక మీటర్ను నొక్కాలి. తలుపు తీయడానికి పిల్లి అనేక ప్రయత్నాలు చేసింది. ఆఖరికి యాదృచ్ఛికంగా మీటర్ను నొక్కినప్పుడు తలుపు తెరుచుకుంది. సో ఇక్కడ పిల్లి పజిల్ బాక్స్ పెట్టెలో నుంచి బయటకు వచ్చి ఆహారం తీసుకుంది. అంటే పిల్లి అనేక ప్రయత్నాలు చేసి, అంటే అనేక తప్పులు చేసి చివరకు సరి అయిన ప్రయత్నం చేసింది. ఆ తర్వాత మళ్ళీ అదే పిల్లిని అదే పజిల్ బాక్స్లో ఉంచినప్పుడు మళ్ళీ కొన్ని ప్రయత్నాలు చేసిన తర్వాత మీటర్ను నొక్కడం జరిగింది. కానీ రెండోసారి చూసుకుంటే ఇక్కడ
మొదటిసారి చేసినటువంటి తప్పుల కంటే రెండోసారి చేసినటువంటి తప్పుల సంఖ్య తగ్గిపోయింది. అభ్యసనానికి పట్టినటువంటి కాలం కూడా తగ్గిపోయింది. ఇలా పలుమార్లు పిల్లిని ప్రయోగానికి ఉపయోగించినప్పుడు, అంటే ఒకే పిల్లే దాన్ని వాడినప్పుడు అది మీటను తాకడం లేదా కదిలించడం ద్వారా తలుపును తెరవచ్చు అనేటువంటి విషయాన్ని నేర్చుకుంది. అంటే పరిశీలనలో తేలింది ఏంటంటే నిరంతర ప్రయత్నాల మీదట చేసే దోషాల సంఖ్య తగ్గుతుంది. అభ్యసించడానికి పట్టినటువంటి కాలం తగ్గిపోయింది. దోషాలు తగ్గితే అభ్యసనం పెరుగుతుంది కాబట్టి అభ్యసించే సమయం తగ్గిపోతుంది. ఇక్కడ మీటను నొక్కి తలుపును తెరిచి ఆహారాన్ని పొందితే పిల్లి అభ్యసించిందనే విషయం మనకు రుజువైంది. సో ప్రయత్నాల సంఖ్య పెరగటం వల్ల దోషాల సంఖ్య తగ్గి అభ్యసనం ఏర్పడుతుందని చెప్పే ఈ పద్ధతినే యత్న దోష అభ్యసన పద్ధతి అంటారు. యత్న దోష అభ్యసన పద్ధతి ప్రక్రియలో అంశాలు ఏంటంటే జీవి ఫస్ట్ ప్రేరణ పొందాలి. అంటే ప్రేరణ పొందాలంటే అక్కడ బయట ఏదైనా ఆహారం ఉంటే లేదంటే తనకి ఆకలి అవ్వడం, ఇది జీవి ప్రేరణ పొందడం. తర్వాత గమ్యం వైపు కదలడం. గమ్యం వైపు కదలాలని నిశ్చయించుకొని కదలడం. ఇక్కడ గమ్యం వైపు పోదామనుకుంటే ఇక్కడ ఊచలు అడ్డొస్తాయి, అంటే తను వెళ్ళలేదు, అంటే ఇక్కడ అడ్డంకులు ఏర్పడడం జరుగుతుంది. తర్వాత వివిధ చర్యలు ప్రతిస్పందనలు చేయడం, అంటే తనకు తోచినటువంటి అనేక ప్రయత్నాలన్నీ చేయడం జరుగుతుంది. అయితే ఈ ప్రయత్నాల్లో యాదృచ్ఛికంగా ఒక ఫలితం ఇచ్చేటువంటి ఒక రియాక్షన్ అనేది వస్తుందన్నమాట. ఏదో ఒక రకంగా మీటర్ నొక్కడం అనేది ఇది యాదృచ్ఛిక ఫలితం. తర్వాత ఆ ప్రతిస్పందనను ప్రతిచర్యను ఎంపిక చేసుకోవడం జరుగుతుంది. ఆ ప్రతిచర్యను ఎంపిక చేసుకోవడం జరుగుతుంది. అంటే ఇక్కడ అనేక ప్రయత్నాలు చేసిన తర్వాత మీటర్ నొక్కడం జరుగుతుంది. ఇట్లా మీటర్ నొక్కే ప్రయత్నాలు ఇంకా ఎక్కువసార్లు చేయడం వల్ల మీటర్కి తర్వాత ప్రతిస్పందన జరగడం వల్ల అక్కడ వచ్చేటువంటి రియాక్షన్కి సంబంధం ఏర్పరచుకొని అక్కడ మీటర్ నొక్కితే మనం బయటికి పోవచ్చు అనేది తెలుసుకుంటుంది అనమాట. ఈ రకంగా వాటిని సరైనటువంటి ప్రతిస్పందనని ఎంచుకోవడం జరుగుతుంది అనమాట. సరికాని ప్రతిచర్యలను తొలగించుకోవడం జరుగుతుంది. అయితే ఫలితాన్ని ఇచ్చినటువంటి ప్రతిచర్యను స్థిరీకరించుకోవడం జరుగుతుంది, బంధాన్ని ఏర్పరచుకుంటుంది ఆ రకంగా. సో మీటర్ నొక్కడం, దాని ద్వారా బయటికి వెళ్ళడం అనేటువంటి బంధాన్ని స్థిరీకరించుకొని ఆ బంధాన్ని ఏర్పరచుకుంటుంది. తర్వాత సమస్యకు ప్రతిచర్యకు మధ్య ఉన్న బంధాన్ని గట్టిపరచుకోవడం జరుగుతుంది అనమాట. ఈ రకంగా యత్నదోష ప్రక్రియలో అంశాలు ఈ రకంగా 9 పాయింట్లలో మనకి ఇవ్వడం జరిగింది. పై అంశాలు జంతువుల్లోనైనా పిల్లల్లోనైనా మానవుల్లోనైనా తప్పక కనిపిస్తుంది అనేటువంటిది ఈ సిద్ధాంతం చెప్తుంది. అయితే తారండైక్ అభ్యసన సూత్రాలు కనుక మనం గమనిస్తే, దీని విద్యా ప్రాముఖ్యం గురించి గమనిస్తే, తారండైక్ ప్రకారం అభ్యసనం ఒక సంధానం ద్వారా ఏర్పడుతుంది. సంధానం అంటే ఏంటి? ఇక్కడ ప్రతిస్పందనకి ప్రతిఫలానికి మధ్య ఒక సంధానం, ఈ సంధానం వల్ల ఏర్పడడం జరుగుతుంది అన్నమాట. తారండైక్ సిద్ధాంతాన్ని సంధాన సిద్ధాంతం అని పేర్కొంటారు. తారండైక్ అభ్యసన సూత్రాలలో 3 సూత్రాలు ముఖ్యమైనవి. అవి ఏంటి అంటే సంసిద్ధతా నియమం. అంటే తారండైక్ సిద్ధాంతాల్లో చాలా ముఖ్యమైనవి ఏంటి అంటే తరగతి గదిలో బోధించే విషయాలు విద్యార్థి అవసరాలకు తగినట్టుగా ఉన్నప్పుడు అతడు అభ్యసించడానికి సంసిద్ధుడవుతాడు. గుర్రాన్ని తొట్టె వరకు తీసుకెళ్లవచ్చు, కానీ దాని చేత నీళ్లు తాగించలేరు అని సామెత మనందరికీ తెలుసు. కాబట్టి అభ్యసనలో అతి ప్రధానమైనటువంటి విషయం అభ్యసకునిలో సంసిద్ధతను కలిగించడం. మనము చూసుకుంటే జూలో చూసుకుంటే కనుక కొన్ని కోతులు లోపల బోన్లో ఉంటాయి, అవి ఎక్కువ యాక్టివ్గా ఉంటాయి అన్నమాట. సో ఎంత యాక్టివ్గా ఉన్నా అవి బయటకు పోలేవు అని ఒక కృతనిశ్చయానికి వచ్చేసింటాయి. అదే కొత్తగా ఏదైనటువంటి ఒక జీవిని తీసుకొని ఒక బోన్లో వేసినప్పుడు ఎప్పుడెప్పుడు బయటకు పోదాం అనేటువంటి ఒక ప్రయత్నం దాంట్లో కనిపిస్తుంది. అంటే అక్కడ ఒక ప్రేరణ ఉంది, అక్కడ అది వెళ్ళాలి అని ప్రయత్నిస్తుంది. అంటే అది నేర్చుకోవడానికి సిద్ధంగా ఉంది, బయటికి పోవాలి ఖచ్చితంగా అనేది. సో ఆ దాన్ని మనము సంసిద్ధత అంటాము. కొన్నిసార్లు మనం గమనిస్తే అదే జూలో కొన్ని పాములు కొన్ని బాక్సులో పెట్టి ఉంటారు. సో అవేంటంటే మొజ్జుగా కదలకుండా ఉంటాయి. అంటే ఇంకా ఎటు వెళ్ళలేము, సో మనకే అన్నీ ఇక్కడికి వస్తాయి కాబట్టి మనము టెన్షన్ పడాల్సిన అవసరం లేదు, అన్నీ ఇక్కడికే వస్తాయనేటువంటి ఒక నింపాతిగా ఉన్నటువంటి మనము కొన్ని పాముల్ని చూసామనుకోండి, మనకు అక్కడ ఏమనిపిస్తుంది అంటే దానికి ప్రయత్నము లేదు, అక్కడ ఫలితం కూడా ఉండదు. సో అది వేరే సిచ్యువేషన్. కానీ ఇక్కడ ఏంటంటే ప్రయత్నం ఉండాలి, అంటే అది బయటకు రావాలనే ప్రయత్నం తనలో ఉండాలి, ప్రేరణ ఉండాలి, దాని ప్రకారంగా అది సంసిద్ధంగా ఉండాలి. అలా సంసిద్ధంగా ఉన్నప్పుడు మాత్రమే ఇది జరుగుతుందన్నమాట, యత్నదోష జరుగుతుందన్నమాట. సో ప్రయత్నం చేస్తేనే కదా, అంటే ప్రయత్న తర్వాత దోషం, ఈ రకంగా అభ్యసనం జరగడం అన్నమాట. తర్వాత ఈ అభ్యాసంలో అతి ప్రధాన విషయం అభ్యాసకునిలో సంసిద్ధతను కలిగించడం. హెర్బర్ట్ తాను తయారు చేసినటువంటి బోధనా పద్ధతిలో మొదటి దశగా విద్యార్థిని సిద్ధం చేయడం అని పేర్కొన్నాడు. తరగతి గదిలో బోధించే విషయాలు వ్యక్తికి భావి జీవితంలో ఉపయోగపడేవిగా ఉండాలి. అలా ఉంటేనే విద్యార్థి నేర్చుకోవడానికి సంసిద్ధత చూపిస్తాడనమాట. తర్వాత సంసిద్ధత నియమం యొక్క విద్యా ప్రాముఖ్యత ఏంటంటే ఉపాధ్యాయుడు విద్యార్థులకు బోధన చేసేటప్పుడు చేయవలసినటువంటి మొదటి పని వారిలో ప్రేరణ కలిగించటం. సో
అభ్యసించే అంశాలు విద్యార్థుల అవసరాలకు సంబంధించినవిగా ఉండాలి. అంటే ఇప్పుడు మనం ఒక జూలో ఒక బోన్లో కోతిని ఉంచినప్పుడు ఆ కోతికి బయటకు వెళ్ళాలి అనేటువంటి ప్రేరణ ఉంటే కనుక అది ఖచ్చితంగా ప్రయత్నిస్తుంది. ఒక బాక్స్లో ఒక పాము ఉన్నప్పుడు అది అలా మొజ్జుగా కదలకుండా ఉంది అంటే దానికి ప్రేరణ లేదు అని. ఒకవేళ అది బయటికి పోవాలని ప్రయత్నిస్తే ఖచ్చితంగా అనేక దారులు వెతుకుతుంది అనమాట. సో అక్కడ ప్రేరణ అనేది చాలా ఇంపార్టెంట్. సో ఆ ప్రేరణని విద్యార్థులకు కల్పించాలన్నమాట. అభ్యసించే అంశాలు విద్యార్థుల అవసరాలకు సంబంధించినవిగా ఉండాలి. సో తెలిసిన విషయం నుంచి తెలియని విషయాలకు చేయడం ద్వారా ఆ బోధనా సూత్రాన్ని పాటించాలన్నమాట. తర్వాత ఉపాధ్యాయుడు మార్గదర్శకుడిగా ఉండి విద్యార్థుల్లో బోధన పట్ల ఆసక్తిని కలిగించాలి. విద్యార్థుల్లో సంసిద్ధతను పెంపొందించడానికి బహుమతులు ఇవ్వడం, కథలు చెప్పడం, గేయాలు పాడటం, అభినయించడం, బోధనోపకరణాలను దృశ్య ఉపకరణాలను ఉపయోగించడం మొదలైనటువంటి ఇవన్నీ కూడా దోహదం చేస్తాయి ప్రేరణకు కానీ సంసిద్ధతకు కానీ. తర్వాత లా ఆఫ్ ఫ్రీక్వెన్సీ, అభ్యాసం కూసు విద్య అంటే అభ్యాస నియమం ఇది. సో ఇందులో ఉపయోగ నియమం ఉంది, నిరుపయోగ నియమం కూడా ఉంది. సో అభ్యసించిన విషయాన్ని ఉపయోగిస్తున్నప్పుడు అభ్యసనం పటిష్టమవుతుంది, ప్రాక్టీస్ చేస్తే పటిష్టమవుతుంది. నిరుపయోగ నియమం అంటే అభ్యసించిన విషయాన్ని ఉపయోగించకుండా ఉన్నప్పుడు అది నిరుపయోగం అవుతుంది, అంటే దాని మీద పట్టుతో తగ్గుతుంది. కాబట్టి ఎప్పుడు కూడా విద్యార్థుల్ని అక్షరాలు రాయించడం, ప్రాక్టీస్ చేయించడం, ఇట్లా యాక్టివ్గా ఉండేటట్టు చేస్తే అభ్యసించిన విషయాలన్నీ కూడా ఎప్పుడు యాక్టివ్గా వాళ్ళు నేర్చుకునేటువంటి విధంగానే ఉంటాయి. ఎప్పుడైతే వాళ్ళు ప్రాక్టీస్ని వదిలి చేస్తారో అప్పుడు అవన్నీ మర్చిపోవడం జరుగుతుంది అన్నమాట. సో ఇప్పుడు విద్యా ప్రాముఖ్యత చూసుకుంటే అభ్యాస నియమం చాలా వరకు డ్రిల్ను సమర్థిస్తుంది. డ్రిల్ ద్వారా సరైనటువంటి పదకోశాన్ని పదజాలాన్ని తర్వాత కౌశలాలను అభ్యసించజేయవచ్చు. తర్వాత అదే కాకుండా అభ్యాస నియమం ఇంటి పనిని హోంవర్క్ను ప్రోత్సహిస్తుంది. విద్యార్థికి కొన్ని నియోజనాలను ఇచ్చి వాటిని ఇంట్లో పూర్తి చేయమన్నప్పుడు విద్యార్థికి అవగాహన పెంపొందుతుంది. తర్వాత విద్యార్థులు తాము తరగతిలో నేర్చుకున్నటువంటి విషయాలను నిత్య జీవితంలో ఉపయోగించినప్పుడు తాము అభ్యసించినటువంటి విషయాలు వారి మనసుల్లో నిలిచిపోతాయి. అదేవిధంగా పునఃస్మరణ ద్వారా విద్యార్థులు తాము అభ్యసించినటువంటి విషయాలు సక్రమంగా జ్ఞాపకం పెట్టుకుంటారు. సమర్థమైనటువంటి అభ్యసనానికి పునఃస్మరణ అమితంగా దోహదం చేస్తుంది. తర్వాత ఫలిత నియమం అంటే ఈ నియమం ప్రకారం అభ్యసనం ఫలితాన్ని బట్టి ఆధారపడి ఉంటుంది. అంటే బయటికి పోదాము అని తెలిసినప్పుడే ప్రయత్నం జరుగుతుందన్నమాట. అక్కడి నుంచి బయటపడగలము అనేటువంటి ఆశ ఉన్నప్పుడే ఏం జరుగుతుంది, బయటికి పోయే ప్రయత్నం జరుగుతుంది. సో ఆ ఫలితాన్ని ఊహించుకునే ఎవరైనా కూడా ప్రయత్నాలు చేస్తారు. ఒక ఉద్దీపనకు ప్రతిస్పందనకు మధ్య సంధానం ఏర్పడినప్పుడు, సంతృప్తికరమైనటువంటి పరిస్థితి నెలకొల్పినప్పుడు ఆ సంధానం పటిష్టమవుతుంది. అట్లా కాకుండా అసంతృప్తికరమైనటువంటి పరిస్థితి ఏర్పడినప్పుడు ఆ సంధానం క్షీణిస్తుంది. కాబట్టి ఇక్కడ ఫలితం అనేది చాలా ఎఫెక్టివ్గా ఉండాలి. అంటే ఏంటి, మళ్ళీ ప్రయత్నాన్ని కొనసాగించే విధంగా ఉండాలి. అంటే ప్రతిస్పందన అనేది ఎప్పుడు కూడా పాజిటివ్ వేలో ఉండాలి, అంటే పాజిటివ్ ఫలితం అనేది ఉండాలన్నమాట. ఫలిత నియమం ప్రకారం తరగతి గదిలో ఏర్పరిచినటువంటి అనుభవాలు సంతృప్తికరంగా ఉండాలి. విద్యార్థులకు అభ్యసించడానికి తగిన ప్రేరణ ఉండాలి. ప్రేరణ లేనిదే సక్రమమైన అభ్యసన జరగదు. విద్యార్థుల అవసరాలకు తగినట్లుగా బోధనాంశాలను సవరించాలి. తాము నేర్చుకునే విషయాలు జీవితంలో తమకు ఉపయోగపడతాయని విద్యార్థులు తెలుసుకున్నప్పుడు అభ్యసనం సక్రమంగా జరుగుతుంది. విద్యార్థులకు విజయంతో కూడినటువంటి కార్యక్రమాలు ఏర్పాటు చేసినప్పుడు అభ్యసనం సక్రమంగా జరుగుతుంది. అంటే విజయాన్ని ఆశించి వీళ్ళు ప్రయత్నం చేయడం జరుగుతుంది. బహుమతులు, ప్రశంసలు ఏర్పాటు చేయాలి. విద్యార్థులకు ఇచ్చే నియోజనాలను వారు సాధించగలిగేవిగా చేయాలి. తర్వాత విద్యార్థి చేసిన పనిని ఉపాధ్యాయుడు మెచ్చుకున్నప్పుడు విద్యార్థి సంతోషిస్తాడు. ఈ రకమైనటువంటి ప్రయత్నాన్ని ఉసుగొల్పే పనులను చేయాలన్నమాట. ఇది సంతృప్తిని కలిగిస్తుంది. సో జాయ్ఫుల్ లెర్నింగ్, అభ్యసన పరిస్థితుల్లో జరిగే అభ్యసనం పటిష్టంగా ఉంటుంది. ఇది ఫలిత నియమం. నెక్స్ట్ మనకి వచ్చేసి ఇంకా 3 ఉన్నాయి. ఆ 3లో ఈరోజు మనము అంతర్దృష్టి అభ్యసనం. జర్మనీ దేశస్థుడైనటువంటి మార్క్స్ వర్తిమర్, కోఫ్కా, కోహ్లర్, లెవిన్ వీళ్ళందరూ కూడా గెస్టాల్ట్ వాదాన్ని డెవలప్ చేయడం లేదంటే దానికి సపోర్ట్ చేయడం జరిగిందనమాట. గెస్టాల్ట్ వాదాన్ని సంజ్ఞానాత్మక వాదం అని కూడా అంటారు. గెస్టాల్ట్ అనేటువంటి జర్మనీ భాషా పదం సమగ్రంగా లేదా సంపూర్ణంగా లేదా మొత్తంగా అనే అర్థాన్నిస్తుంది. గెస్టాల్ట్ సంజ్ఞానాత్మకవాదులు వ్యవస్థీకృత మొత్తం, ఆర్గనైజ్డ్ హోల్ లేదా సమగ్రాకృతి, కాన్ఫిగరేషన్ అనేటువంటి అర్థంతో గెస్టాల్ట్ అనే పదాన్ని తమ సిద్ధాంతాల్లో ఉపయోగించుకున్నారు. ఒక అంశంలోని విడివిడి భాగాల జ్ఞానం కంటే ఆ అంశాన్ని మొత్తంగా అధ్యయనం చేస్తేనే సమగ్ర జ్ఞానం సంభవం అనేది గెస్టాల్ట్ వాదుల భావన. జర్మన్ దేశానికి చెందినటువంటి కోహ్లర్ అంతర్దృష్టి అభ్యసనంపై ప్రయోగాలు చేశాడు. ఇతను 1914 సంవత్సరంలో టెనరిఫ్ దీవుల్లో సుల్తాన్ అనేటువంటి చింపాంజీతో పాటు ఇతర చింపాంజీల మీద కూడా ప్రయోగాలు చేసి ఈ ప్రయోగాలను వివరించేందుకు ప్రయత్నం చేశాడు. సో దానిలో భాగంగా ది
మెంటాలిటీ ఆఫ్ ఏప్స్ అనేటువంటి గ్రంథాన్ని రాశాడు. చింపాంజీలకు మానవులకు మెదడు పరిమాణం నిర్మాణంలో చాలా దగ్గర సంబంధం ఉంది. అందుకే కొహ్లర్ చింపాంజీలను ఎన్నుకొని వాటికి సమస్యలనిచ్చి సమస్య పరిష్కారం ఎట్లా చేసింది అని గమనించాడు. కొహ్లర్ ఒక ప్రయోగంలో ఒక చింపాంజీని ఒక గదిలో ఉంచి ఆ గది కప్పుకు ఒక అరటి పండ్ల గెలను వేలాడదీశాడు. ఆ గదిలో 2 కర్రలు ఉంచాడు. చింపాంజీ మొట్టమొదట ఒకే కర్రతో ప్రయత్నం చేసింది, విఫలమైంది. 2 కర్రలతో ఏది కూడా విడివిడిగా వాడినప్పుడు అందుకోలేకపోయింది. సో అప్పుడు పండ్లను అందుకోవడానికి ఏ రకంగానూ సాధ్యం కాలే. ఉన్నట్లుండి చింపాంజీకి ఒక సమస్య పరిష్కారం మార్గం ఏర్పడింది. అంటే అదేంటంటే అది మొత్తం సన్నివేశాన్ని గ్రహించి 2 కర్రలను కలిపినప్పుడు పండ్లను అందుకోవడానికి వీలవుతుందని గ్రహించింది. అంటే చింపాంజీ సన్నివేశంలోని అన్ని అంశాలను ప్రత్యక్ష వ్యవస్థీకరణ అనేది చేసిందనమాట. ఆ రకంగా చేసుకొని తన సమస్యకు పరిష్కారం మైండ్లో ఆలోచించగలిగి తన అంతర్దృష్టి ద్వారా ముందుకు పోయింది. తన అంతర్దృష్టి ద్వారా సమస్యను పరిష్కరించుకోవడం జరిగింది. అంటే ఇక్కడ సమస్య పరిష్కారం జరిగిందంటే అభ్యసనం జరిగింది అని అర్థం అనమాట. సో సమస్య పరిష్కారం అవటం పరిష్కార మార్గం మెరుపులాగా తటాలున ఏర్పడడం జరిగింది. ఇక్కడ అంతర్దృష్టి అభ్యసనంలో ఇది చాలా ఇంపార్టెంట్. అంటే మెరుపులాగా తటాలున పరిష్కార మార్గం ఏర్పడడం అనేది అంతర్దృష్టి అభ్యసనంలో ఒక ముఖ్య లక్షణం. ఇక విద్యా ప్రాముఖ్యత చూసుకుంటే విద్యారంగంలో అంతర్దృష్టి అభ్యసనం ప్రముఖ పాత్రను ఆక్రమించుకుంటుంది. క్రింది విషయాల్లో అంతర్దృష్టి అభ్యసనం మనం గమనించవచ్చు. సమస్య పద్ధతిలో విద్యార్థులకు సమస్యలనిచ్చి వాటి పరిష్కారం కనుగొనమన్నప్పుడు వారిలో సృజనాత్మకత పెంపొందుతుంది. అంటే వాళ్ళు అన్ని రకాలుగా ఆలోచించి ఏ రకంగా చేయొచ్చు దీన్ని అని అనేక రకాలుగా ఆలోచించాల్సి వస్తుంది. ఆ రకంగా అంతర్దృష్టి అనేది పెరుగుతుంది. ఆ రకంగా అంతర్దృష్టి అభ్యసనం ఉపయోగపడుతుంది. తర్వాత ప్రాజెక్ట్ అంటే ఒక ఉద్దేశంతో కూడినటువంటి కార్యక్రమం ఏర్పాటు చేయడం. తర్వాత విద్యార్థులకు విషయాంశాలను బోధించేటప్పుడు అర్థసహితంగా బోధించినప్పుడు వారు ఆ విషయాన్ని సులభంగా అభ్యసిస్తారు. విద్యార్థులకు విషయాలను బోధించేటప్పుడు ఉపాధ్యాయులు వ్యవస్థాపన మీద కేంద్రీకరించాలి దృష్టి. వ్యవస్థాపనం అంటే ఒక స్టెప్ బై స్టెప్ ఏ రకంగా బోధిస్తే అర్థమవుతుంది ఆ రకంగా మనము వ్యవస్థాపన మీద దృష్టి కేంద్రీకరించాలి. అప్పుడు విద్యార్థులకు బోధనాంశాలు క్రమంగా అవగతమవుతాయి. నిబంధన సిద్ధాంతాలకు అంతర్దృష్టి అభ్యసన సిద్ధాంతానికి మధ్య గల వ్యత్యాసాలు మనం చూసుకుంటే నిబంధన సిద్ధాంతాలు అంటే పావ్లో, స్కిన్నర్, థార్న్డైక్ సిద్ధాంతాలు చూసుకుంటే ఇవన్నీ ప్రవర్తనవాద సిద్ధాంతాలు. ఉద్దీపన ప్రతిస్పందన లేక ప్రతిచర్యల మధ్య ఏర్పడే సంసర్గమే అభ్యసనం అనేసి ఇక్కడ చెప్పుకోవడం జరిగింది నిబంధన సిద్ధాంతాల్లో. తర్వాత చిన్న చిన్న భాగాలు అంశాల మధ్య ఉన్న సంబంధాల ఆధారంగా అభ్యసనం జరుగుతుంది. అంటే ఇక్కడ ప్రతిస్పందన, ఉద్దీపన, ప్రతిస్పందన, పునర్బలం, ప్రతిస్పందన ఇట్లాంటి చిన్న చిన్న పార్ట్స్ ద్వారా అభ్యసనం జరుగుతుంది అనేటువంటి విషయాల్ని వాళ్ళు చెప్పుకొచ్చారనమాట. ఇంకా యత్నదోష పద్ధతికి, ఉద్దీపనకి, ప్రతిచర్యలకు ప్రాధాన్యత ఇస్తారు. తర్వాత బహిర్గత శారీరక ప్రవర్తనలకు ప్రాధాన్యత ఇస్తారు. ఇక్కడ బయట కనిపించేదే అభ్యసనం అనే విధంగా ఇంతకుముందు చెప్పుకున్నవి ఉన్నాయి. అయితే గెస్టాల్ట్ వాదం ఆ రకంగా లేదనమాట. ఇంకా తర్వాత సృజనాత్మకతకు, వివేచనకు, ఆలోచనలకి ఇక్కడ చోటు లేదు. యత్నదోషలో కొద్ది వరకు ఉండొచ్చు కానీ అంతవరకు చోటు లేదనమాట. ఎక్కువ చోటు లేదు కానీ కొద్ది వరకు ఉంది. తనలో ప్రేరణ కలగాల, తర్వాత ఫలితం గురించి ఆశపడాలా, అప్పుడు అభ్యసనం చేయాలా, యత్నం జరగాలి, ప్రయత్నం జరగాలి, ఫెయిల్యూర్స్ చూడాలి, ఆ తర్వాత అభ్యసనం జరగడం ఇలా ఉంటుంది. కానీ గెస్టాల్ట్ వాదనకు సంబంధించింది అంతర్దృష్టి అభ్యసన సిద్ధాంతంలో అయితే పూర్తిగా సమస్యలన్నింటినీ చూసి అంటే సిచ్యువేషన్ అంతా గమనించి అంతర్దృష్టితో సమస్యకు పరిష్కారం కనుక్కోవడం కానీ అభ్యసనం చేయడం కానీ జరుగుతుందన్నమాట. సృజనాత్మకతకి, వివేచనకి, ఆలోచనకి చోటు లేదు ఫస్ట్ దాంట్లో. ఇక్కడ విశ్లేషణాత్మకమైనది అది చిన్న చిన్న పార్ట్స్ చేస్తారు కాబట్టి అది విశ్లేషణాత్మకమైనది. ఇంకా అంతర్దృష్టి అభ్యసన సిద్ధాంతం గురించి వస్తే జ్ఞాన నిర్మాణాత్మక వాదం ఇది. అంటే జ్ఞాన నిర్మాణానికి సపోర్ట్ చేసే కొహ్లర్ సిద్ధాంతం ఇది. తర్వాత పరిస్థితుల్లోని విషయాంశాల వ్యవస్థీకరణ స్థాపనమే అభ్యసనం. అంటే ఎక్కడెక్కడ ఏమేమి ఉన్నాయి వేటిని బట్టి మనము సొల్యూషన్ తీసుకురావచ్చు ఇవన్నిటిని వ్యవస్థాపనం చేసి ఆ రకంగా అభ్యసనం చేసుకోవడం జరుగుతుందన్నమాట. సో భాగాలలో కంటే మొత్తం లేదా సంపూర్ణం ఇట్లా మొత్తంగా చూడడం అనేది జరుగుతుంది. కాబట్టి ఇది సంశ్లేషణం అవుతుంది. ముఖ్య లక్షణాలు గ్రహించడం ముఖ్యం. ఇంకా అంతర్దృష్టికి ప్రాముఖ్యత ఇస్తారు. వ్యక్తి, జీవి లేదా అంతర్గత మానసిక చర్యలకు ప్రాముఖ్యతనిస్తారు. ఇంకా సృజనాత్మకతకు, సమస్య పరిష్కారానికి, ఆలోచనలకు, వివేచనలకు చోటు ఉంటుంది. అంతర్దృష్టి అనేది విశ్లేషణాత్మకమైనది. నెక్స్ట్ వచ్చేసి మనకి పరిశీలన అభ్యసనం. శైశవ దశలో 8-9 నెలల వయసులో ఉన్నటువంటి పిల్లలు చిన్న చిన్న చలన కౌశలాలను, మాటలను, ఇంగితాలను పెద్దలను పరిశీలించి అనుకరించి నేర్చుకుంటారు. బాల్య దశలో పిల్లలు పాఠశాలకు వెళ్ళటం ప్రారంభించినప్పుడు తమ తోటి పిల్లల ప్రవర్తనను అనుకరిస్తారు. తమకు ఇష్టమైన ఉపాధ్యాయుల ప్రవర్తనను అనుకరిస్తారు. ఇంటిలో జరిగే అనేక సాంఘిక విషయాలను పరిశీలించి అనుకరిస్తారు.
పిల్లలు పరిశీలించి అనుకరణ ద్వారా అభ్యసిస్తారు. కౌమార దశలో వ్యక్తి పూజ అనే ఒక మానసిక ప్రక్రియ ఎక్కువగా ఉంటుంది. వ్యక్తి పూజలో కూడా పిల్లలు తాము అభిమానించే ఇష్టపడే వ్యక్తి లేదా వ్యక్తుల నుంచి తాము ఏది ఇష్టపడతారో ఆ ప్రవర్తనను అనుకరించడమో, అనుసరించడమో, లేదంటే అభ్యసించడమో చేయడం జరుగుతుంది. తాము అభిమానించే వ్యక్తిని నమూనాగా ఏర్పరచుకొని తమ శీల నిర్మాణానికి, సమగ్ర మూర్తిమత్వ వికాసానికి వీళ్ళు ఉపయోగించుకుంటారని సాంఘిక మనోవిజ్ఞాన శాస్త్రవేత్తల అభిప్రాయం. ఇక్కడ ఇన్ని రకాలుగా అనుకరణ, అనుసరణ, అభ్యసనం ఇదంతా ఎక్కడ జరుగుతుందంటే పరిశీలన వల్ల జరుగుతుంది. వీటన్నిటిలో కూడా పరిశీలన అనేది ఇన్వాల్వ్ అయింది. ఈ విధంగా సాంఘిక అంశాలను పరిశీలించి అనుకరణ ద్వారా అభ్యసిస్తారు. కాబట్టి దీన్ని సాంఘిక అనుకరణ అభ్యసనం అని అంటారు. నిశిత పరిశీలన చేస్తూ అనుకరణ ద్వారా అభ్యసించడం వల్ల దీన్ని అనుకరణ అభ్యసనం. ఎవరినో ఒకరిని ఆదర్శ నమూనాగా చేసుకొని వారి ప్రవర్తనను నిశితంగా పరిశీలిస్తూ వారిలాగా ప్రవర్తించడం వల్ల దీన్ని నమూనా అభ్యసనం అని కూడా అంటారు. నిశిత పరిశీలన దృష్టితో జరిగే అభ్యసనం కాబట్టి దీన్ని పరిశీలన అభ్యసనం అని కూడా అంటారు. ఇన్ని పేర్లు ఉన్నాయన్నమాట. లర్నింగ్ టు అబ్జర్వేషన్, లర్నింగ్ బై మోడలింగ్, ఇవన్నీ పేర్లు. పిల్లలు పరిశీలన ద్వారా అనేక విషయాలు నేర్చుకుంటారు. పాత్ర క్రీడ ద్వారా పిల్లలు పెద్దలను అనుకరిస్తారు. పిల్లలు తల్లిదండ్రులను, ఉపాధ్యాయులను, న్యాయాధిపతులను మొదలైన వారిని వేషభాషలు, సంభాషణల ద్వారా అనుకరిస్తారు. ఇది సాంఘికీకరణకు ముఖ్య పాత్ర వహిస్తుంది. అనుకరణ ఈ పాత్ర పోషణ అనేది, పాత్ర క్రీడ అనేది సాంఘికీకరణకి చాలా ఇంపార్టెంట్. అయితే ఈ పాత్ర క్రీడకు సంబంధించింది ఏదో ఒక పాత్రను ఎన్నుకొని దాన్ని ఇన్వాల్వ్ అయ్యి దాన్ని నటిస్తారు. ఇక్కడ ఏం కావాలి, ఆ పాత్ర క్రీడ సక్సెస్ఫుల్ చేయాలంటే అక్కడ కూడా అనుకరణ ఉంటుంది. అందులో ఆ అనుకరణ చేయాలంటే మనకు కావాల్సింది నిశిత పరిశీలన కావాలన్నమాట. అయితే బండూరా ప్రకారం పిల్లలకు సరైన నమూనాలు ఉండాలి. పిల్లలకు నెహ్రూ, గాంధీజీ, పటేల్, సుభాష్ చంద్రబోస్ మొదలైనటువంటి దేశభక్తుల గురించి చెప్పినప్పుడు, వారి పటాలను చూసినప్పుడు పిల్లలు వాళ్ళను అనుకరించాలని అనుకుంటారు. ఉపాధ్యాయుడు కూడా విద్యార్థులకు ఆదర్శప్రాయుడిగా కనపడాలి. అప్పుడే ఉపాధ్యాయుని కూడా అనుకరించాలని అనుకుంటారు. అప్పుడే వారిలో సక్రమమైనటువంటి ప్రవర్తన ఏర్పడుతుంది. కాబట్టి ఉపాధ్యాయులు కూడా సక్రమమైనటువంటి ప్రవర్తనలో ముందుకు వెళ్ళాలి. పరిశీలన అభ్యసనంలో 2 రకాల మానసిక ప్రక్రియలు ఉన్నాయని ఈయన అభిప్రాయపడ్డాడు. అవి ఏంటంటే, ఒకటి తాదాత్మీకరణం, రెండోది అంతర్లీకరణం. సో వ్యక్తి నమూనా వ్యక్తితో మమేకమై వ్యక్తి యొక్క ప్రవర్తనాంశాలను ఉద్దేశపూర్వకంగా స్వీకరించడం జరుగుతుంది. ఈ ప్రక్రియను తాదాత్మీకరణం అంటారు. అంటే ఇక్కడ ఐడెంటిఫికేషన్ చేసుకుంటాడు అనమాట. తనకి ఇంతమంది మనుషులు ఉన్నప్పుడు తను దేన్ని తనలో లీనం చేసుకోవాలి, దేనిని తను పరిశీలించి తనలో నేర్చుకోవాలి, దేనిని తన మానసిక వ్యవస్థలో ఇన్వాల్వ్ చేసుకోవాలి అనేది ఫస్ట్ పరిశీలించి ముందుకు పోతాడనమాట. ఈ ప్రక్రియను తాదాత్మీకరణం అని అంటారు. సో నమూనా వ్యక్తితో మమేకమై వ్యక్తి యొక్క ప్రవర్తనాంశాలను ఉద్దేశపూర్వకంగా స్వీకరించడం జరుగుతుంది. తర్వాత వ్యక్తి యొక్క ప్రవర్తనాంశాలను తన మానసిక వ్యవస్థలోకి సంగ్రహించుకోవడం జరుగుతుంది. ఈ మానసిక ప్రక్రియను అంతర్లీకరణం అంటారు. అంటే ఇక్కడ ఇంతకుముందు తనలో ఇన్వాల్వ్ చేసుకున్నటువంటి విషయాలని ఇప్పుడు తనంతట తానుగా అంతర్లీకరణం చేసుకోవడం జరుగుతుంది అనమాట. ఇక్కడ ఇంటర్నలైజేషన్ అంటారు. సో మనము యాప్ని ఎలాగైతే డౌన్లోడ్ చేసిన తర్వాత అది మొబైల్లోకి వచ్చిన తర్వాత డేటాలో స్టోర్ అయి ఉంటుంది. స్టోర్ అయిన దాన్ని మళ్ళీ మనం ఏం చేస్తాం, ఇన్స్టాల్ చేస్తాం. అలా ఇన్స్టాల్ చేయడం వల్ల ఆ యాప్ అనేది వర్క్ అవుతుంది. అదేవిధంగా ఇక్కడ తాదాత్మీకరణం అంటే మనసులో డౌన్లోడ్ చేసుకోవడం అనేది చెప్పుకోవచ్చు. తర్వాత అంతర్లీకరణం అంటే ఆ యాప్ని ఇన్స్టాల్ చేసి రన్ చేయడం అని చెప్పుకోవచ్చు అనమాట. తర్వాత పరిశీలన అభ్యసనంలో 4 సోపానాలు ఉంటాయని బండూరా పేర్కొన్నాడు. అవధానం, ధారణ, పునరుత్పాదన లేదా నిష్పాదన, తర్వాత పునర్బలనం. ఫస్ట్ అవధానం. 4 సోపానాల్లో అవధానం ఫస్ట్ది. సో పరిశీలన అభ్యసనంలో నేర్చుకునేటువంటి వ్యక్తి నమూనా వ్యక్తి యొక్క పరిశీలన అంశాలను ఆర్జించుకోవాలనుకున్నప్పుడు ఏకాగ్రతతో నమూనా ప్రవర్తనను నిశితంగా పరిశీలించాల్సి ఉంటుంది. సో నిశ్చితంగా పరిశీలించాలి అంటే అవధానం ఉండాలి. ఏకాగ్రత, సమర్థవంతంగా, సక్రమంగా, అర్థవంతంగా ఉండేటువంటి అంశాలను గ్రహించే ప్రక్రియ సులభమవుతుంది. ఈ రకంగా అవధానం పెట్టుకొని ఏకాగ్రతతో సక్రమంగా, అర్థవంతంగా ఉండే అంశాలను గ్రహించే ప్రక్రియ సులభంగా చేసుకుంటారు. ఇంకా తర్వాత అవధానం అంటే అటెన్షన్ అంతే. అటెన్షన్ ఉన్న తర్వాత ఏవైతే విషయాలు అయితే అవన్నీ ప్లే అవుతున్నాయో వాటన్నిటిని మైండ్లోకి ధారణ చేసుకోవడం జరుగుతుంది. అంటే జ్ఞప్తికి ఉంచుకోవడం ధారణ. ఇష్టంగా పరిశీలించినటువంటి అంశాలను దృశ్య రూపంలో కానీ శాబ్దిక రూపంలో కానీ గుర్తుంచుకోవాలి. మనసులో వాటిని అనుకరించాలి లేక అనుసరించాలి. తర్వాత పునరుత్పాదన లేదా నిష్పాదన అంటే ఇది చేసి చూపించడం. ఇంతకుముందు ధారణ చేసుకొని మనసులోనే ప్రాక్టీస్ అయిపోయింది. ఇప్పుడు పునరుత్పాదన లేదా నిష్పాదన అంటే పర్ఫార్మెన్స్ అనమాట. ఇక్కడ పరిశీలన అభ్యసనం నిశ్చితంగా గమనించిన ప్రవర్తనాంశాలు శృతిపథం నుంచి గుర్తుకు తెచ్చుకొని నమూనా వ్యక్తిలాగా ప్రదర్శించడమే పునరుత్పాదన లేదా నిష్పాదన. అంటే నేర్చుకున్నటువంటి వ్యక్తి తమకు నచ్చిన ప్రవర్తనాంశాలను నమూనా వ్యక్తి నుంచి గ్రహించి జ్ఞప్తికి ఉంచుకొని అవసరం వచ్చినప్పుడు ప్రదర్శించడమే పునరుత్పాదన. ఇంకా పునరుత్పాదన తర్వాత పునర్బలనం అంటే
పరిశీలన అభ్యసనం ద్వారా అనుకరించినటువంటి నమూనా ప్రవర్తనాంశాలను నమూనా ప్రవర్తనలాగా ఉన్నదా లేదా అనేది ఎప్పుడు తెలుస్తుంది? దాన్ని ప్రదర్శించినప్పుడు తెలుస్తుంది. ఆ ప్రదర్శన కూడా ఎట్లుంటుంది? దానికి కూడా సంబంధించి సరైన పునర్బలం వస్తేనే అది మళ్ళీ దాన్ని ముందుకు పోగలడు. సో దాని గురించి తీసుకుంటే ఆ నమూనా ప్రవర్తనాన్ని కొనసాగించాలా వద్దా అనేది కూడా పునర్బలం మీద ఆధారపడి ఉంటుంది. పిల్లలు లేదా బాలు తమ అనుకరణ ద్వారా ప్రదర్శించిన ప్రవర్తనలు ధనాత్మక పునర్బలం అందినప్పుడే, అంటే పాటలు పాడినప్పుడు మంచిగా ఉంది, బాగుంది అని బహుమతులు, పొగడ్తలు, ప్రశంసలు, ఆమోదమైనటువంటి ఇట్లా ఇచ్చినప్పుడు ధనాత్మక పునర్బలం ఇచ్చినప్పుడు ఇంకా పాటలు మంచిగా పాడడానికి ట్రై చేస్తాడు. అయితే ఎవరైనా సారు తిట్లు బాగున్నాయి, లేదంటే నా ఫ్రెండ్ బాగా తిడతారని చెప్పేసి ఒక విద్యార్థి తిట్లను నేర్చుకుని దాన్ని ప్రదర్శించినాడనుకో, అప్పుడు సమాజం నుంచి రుణాత్మక పునర్బలం వస్తుంది. అప్పుడు విద్యార్థి హట్ అయ్యి ఆ రుణాత్మక పునర్బలం, ఆ విమర్శలు, నిందనలు, దండలు ఇటువంటి వచ్చి రావడం వల్ల అటువంటి ప్రవర్తనలు మళ్ళీ కనపరచకపోవడం జరుగుతుందన్నమాట. సో ఎప్పుడు కూడా మంచి విషయాలకి ధనాత్మక పునర్బలం ఇవ్వాలి, చెడు విషయాలకి రుణాత్మక పునర్బలం ఇవ్వాలన్నమాట. సో పరిశీలన అభ్యసనంలో జరిగే అనుకరణ పిల్లలు నమూనా వ్యక్తి ప్రవర్తనను అవధానంతో ఆర్జించి దానిలో ఉంచుకొని దాన్ని మళ్ళీ ప్రాక్టీస్ చేసి ప్రదర్శించినప్పుడు అతనికి పొందే పునర్బలం ఆధారపడి ఉంటుందని బండురా అభిప్రాయపడ్డాడు. ఇంకా విద్యాను ప్రయత్నం చూసుకుంటే ఉపాధ్యాయులు, తల్లిదండ్రులు స్ఫూర్తిని కలిగించే ప్రవర్తనను పిల్లల ముందు ప్రదర్శించాలి. ఆమోదయోగ్యమైనటువంటి ప్రవర్తనను విద్యార్థులు ప్రదర్శించినప్పుడు వారికి ధనాత్మక పునర్బలం ఇవ్వాలి. అది స్థిరపడేటట్లు చేయాలి. ఇతరులు చూసి ప్రేరణ పొందేటట్లు ఉపాధ్యాయులు తయారు కావాలి. తర్వాత ఆమోదయోగ్యం కాని ప్రవర్తన విద్యార్థులు ప్రదర్శించినప్పుడు ప్రతికూలమైనటువంటి పునర్బలం గావించి వారు ఆ ప్రవర్తన మానుకునేటట్లు చేయాలి. తద్వారా ఇతరులు అలాంటి ప్రవర్తనను అలవర్చుకోకుండా కొంతమేరకు నిరోధించవచ్చు. ఏదో ఒక రంగంలో పేరు ప్రఖ్యాతలు గురించినటువంటి స్థానిక పెద్దలను విద్యార్థులకు నేరుగా పరిచయం చేసి వారు పిల్లలతో మాట్లాడే అవకాశం కల్పించాలి. నేరుగా మాట్లాడించే వీలు లేకపోతే ఉపాధ్యాయుడు వారి గురించి చెప్పి పిల్లలు దాని నుంచి ప్రేరణ పొందేటట్టు చేయాలి. ప్రేరణ పొందినప్పుడు ఏం జరుగుతుంది? ఫస్ట్ ఆఫ్ ఆల్ బాగా పరిశీలిస్తాడు. పరిశీలించడం వల్ల ఒక ప్రేరణ పొందుతాడు. ప్రేరణ పొందడం ద్వారా పరిశీలించినటువంటి అంశాలని వాడు ఏం చేసుకుంటాడు? నేను కూడా ఇలా చేయాలి అని డిసైడ్ అవుతాడు. సో అది ప్రేరణ. సో దాన్ని బట్టి ఇంకేం జరుగుతుంది? నెక్స్ట్ అవధానం, ధారణ, ప్రాక్టీసు, ఈ రకంగా ప్రదర్శన, తర్వాత పునర్బలం, ఈ రకంగా జరుగుతుందన్నమాట. విద్యార్థులు బహుమానం, దండనపై ఆధారపడకుండా వారే సొంత ప్రమాణాలను ఏర్పరచుకొని వాటిని సాధించేందుకు ప్రయత్నించేటట్టు, తద్వారా సంతృప్తిని పొందేందుకు విద్యార్థులను సంసిద్ధులను చేయాలి. అయితే ఇంకా దేశ నాయకులు, శాస్త్రజ్ఞులు, వివిధ రంగాలలో విశిష్ట స్థానం పొందిన వారి జీవిత చరిత్రను, వారు అందించిన సేవలను గురించి నాటకాల ద్వారా తెలియజేయాలి. ఇలా తెలియజేసినప్పుడు విద్యార్థుల స్థాయిని దృష్టిలో ఉంచుకొని చెప్పాలి. ఆ రకంగా విద్యార్థుల్లో ప్రేరణ పెంపొందించి అట్లాంటి వాటిని పరిశీలించి నేర్చుకునే విధంగా ముందుకు తోయాలన్నమాట. ఇది విద్యాను ప్రయత్నం. నెక్స్ట్ ఫైనల్గా మనకి బ్రూనర్ బోధనా సిద్ధాంతం. జెరోమ్ బ్రూనర్ మానవ విజ్ఞాన శాస్త్రవేత్త తను రచించినటువంటి ది ప్రాసెస్ ఆఫ్ ఎడ్యుకేషన్ అనే గ్రంథంలో బోధనా సిద్ధాంతానికి, పాఠ్య ప్రణాళిక రచనలకు, బోధనా కార్యక్రమాలకు మూలమైంది. తర్వాత ప్రవర్తనవాదులు ప్రతిపాదించిన నిబంధనల ద్వారా మానవులకు వివేచన సామర్థ్యం ఉందన్న విషయాన్ని గుర్తించకపోవడాన్ని తప్పిదంగా పేర్కొన్నాడు. అభ్యసన ప్రక్రియలో విద్యార్థులు ఏ విధంగా ఆలోచిస్తారన్న విషయం పట్ల దృష్టి సారించాలని ఈయన బలంగా నమ్మాడు. సో అభ్యసించే వ్యక్తి యొక్క సిచ్యువేషన్ని కూడా గమనించాలి అని ఈయన చెప్తున్నాడు. అభ్యసన అంశాల పట్ల కాదు అని చెప్తున్నాడు. అంటే అభ్యసించే అంశాల గురించి కాదు మీరు ఆలోచన చేయాల్సింది, సమస్యల గురించి కాదు ఆలోచన చేయాల్సింది. ఫస్ట్ ఆఫ్ ఆల్ అభ్యసించే అభ్యాసికి వాని మీద ఎక్కువ ఇంపార్టెన్స్ ఇవ్వాలి, అభ్యాసకుని మీద ఎక్కువ ఇంపార్టెన్స్ ఇవ్వాలి అని చెప్పినాడు అనమాట. అభ్యసనం అంటే జ్ఞాన నిర్మాణం అని, జ్ఞానానికి వ్యక్తి అనుభవాలకు మధ్య సంబంధం ఉంది అని చెప్పాడు. అభ్యసనం అంటేనే జ్ఞాన నిర్మాణం అని చెప్పినాడు. సో జ్ఞాన నిర్మాణం అనేది గెస్టాల్ట్ వాదంలో కూడా ఉంటుంది, గెస్టాల్ట్ వాదం కూడా సపోర్ట్ చేస్తుంది. అయితే ఇక్కడ జ్ఞాన నిర్మాణం అనే దానికి వ్యక్తి లేదంటే అభ్యాసి క్రియాత్మకంగా ఉండాలి. జ్ఞాన నిర్మాణానికి ముఖ్యంగా అభ్యాసి అనేవాడు క్రియాత్మకంగా ఉండాలి. సో అభ్యసనం అంటే జ్ఞాన నిర్మాణం అని, జ్ఞానానికి వ్యక్తి అనుభవాలకు మధ్య సంబంధం ఉంది అని అన్నాడు. సో ఇక్కడ ఏంటి? వ్యక్తి అనుభవాలు. ఫర్ ఎగ్జాంపుల్ మనం గెస్టాల్ట్ వాదంలో చూసుకున్నప్పుడు వ్యక్తి అనుభవాలంటే ఏంటి? అక్కడ చుట్టూ ఉన్నటువంటి కోతి చుట్టూ ఉన్నటువంటి అరటికెల కావచ్చు, బోన్ కావచ్చు, కట్టెలు కావచ్చు, తను ఇంతకుముందు చేసినటువంటి ప్రయత్నాలు కావచ్చు, ఇవన్నీ అనుభవాలు. ఈ అనుభవాలకి జ్ఞాన నిర్మాణానికి మధ్య సంబంధం ఉంది. సో ఈ అనుభవాలన్నింటి వల్ల గెస్టాల్ట్ వాదంలో ఆ రెండు కర్రల్ని జాయిన్ చేసి అది మొత్తాన్ని సంగ్రహించుకొని పరిస్థితిని సమస్య పరిష్కారం పొందింది. అదేవిధంగా ఇక్కడ కూడా జ్ఞాన నిర్మాణానికి వ్యక్తి అనుభవాలకు మధ్య సంబంధం ఉంది అని ఇక్కడ చెప్పుకుంటూ వచ్చినాడు. సో బ్రూనర్ ప్రతిపాదించిన సిద్ధాంతాన్ని ఆవిష్కరణ అభ్యసనం, డిస్కవరీ లెర్నింగ్ అని, తర్వాత బోధన లేదా శిక్షణ సిద్ధాంతం, థియరీ ఆఫ్ ఇన్స్ట్రక్షన్ అని పేరు పెట్టడం జరిగింది. అయితే బ్రూనర్ పియాజే సంజ్ఞానాత్మక వికాస సిద్ధాంతంలో స్ఫూర్తి పొందాడు. అది కూడా జ్ఞాన నిర్మాణానికి సంబంధించినటువంటి విషయమే. అయితే పియాజేతో స్ఫూర్తి పొందినప్పటికీ కొన్ని విషయాలలో బ్రూనర్ పియాజేతో ఏకీభవించలేదు. పియాజే పిల్లలు పరిపక్వతకు చేరినప్పుడు బోధించాలని పియాజే చెప్తే, బ్రూనర్ మాత్రం పరిపక్వతతో సంబంధం లేదు అని చెప్తాడు. ఇతను ప్రవర్తనవాద
ప్రవర్తనవాద అభ్యసన సిద్ధాంతాలను వ్యతిరేకించాడు. అంటే ప్రవర్తనను బేస్ చేసుకొని వాళ్ళకి అభ్యసనం నేర్పించడం అనేది కరెక్ట్ కాదు. అంటే ఇక్కడ సంసిద్ధత నియమం పనికిరాదు అని వీడు అంటున్నాడు. ఈయన అంటున్నాడు. బ్రూనర్ ఏం చెప్తున్నాడంటే అభ్యసించే సిచ్యువేషన్ ఉన్నప్పుడే అభ్యాసం ఇవ్వడం అనేది కరెక్ట్ కాదు. ఏ వయస్సులోనైనా ఏ పాయింట్ అయినా కూడా మనము నేర్పించవచ్చు అని బ్రూనర్ అంటున్నాడు అనమాట. విద్యార్థిలోని ఆసక్తి, కుతూహలం అభ్యసనానికి ప్రధాన అంశాలు అవుతాయి. అంటే విద్యార్థికి ఫస్ట్ ఆసక్తి కలగజేయాలి, కుతూహలం కలగజేయాలి. అప్పుడు అతను ఏ వయసులో ఉన్నా కూడా దాన్ని నేర్చుకోవడానికి ఇష్టపడతాడు అని ఈయన అభిప్రాయం. విద్యార్థి స్వీయ అభ్యసనానికి ఎక్కువ ప్రాముఖ్యం కల్పించాలి. అయితే ఇంతకుముందు మనం బోధనా యంత్రాల గురించి చెప్పుకున్నప్పుడు కూడా స్వీయ అభ్యసనం ఉంది అక్కడ కూడా. ఈ పాయింట్లో ఇట్లా మనం ఒకదానికొకటి లింక్ చేసుకుంటూ కొంచెం డిస్కస్ చేసుకుంటే కనుక బిట్లు కోల్పోయే అవకాశం ఉండదు. తర్వాత ఉపాధ్యాయుడు అనేవాడు పర్యవేక్షకుడై సలహాపూర్వక పాత్రను మాత్రమే చేపట్టాలి. అంటే ఇక్కడ ఏం చేయాలి? ఉపాధ్యాయుడు కేవలం రబ్బర్ స్టాంప్ అనమాట. పర్యవేక్షకుడై సలహాపూర్వక పాత్రను మాత్రమే పోషించేయాలి. బోధనా విషయాల కంటే బోధనా పద్ధతికి ఎక్కువ ప్రాముఖ్యం ఇవ్వాలి. బోధనా విషయాలు అంటే ఏంటి? నువ్వు ఏ సబ్జెక్టు బోధిస్తావు, ఏ టాపిక్ బోధిస్తావు అనేది కాదు. వాడికి కుతూహలాన్ని పెంచాలి, వాడికి నేర్చుకోవాలనే జిజ్ఞాసను పెంచాలి. అది ఏ వయసులో అయినా పర్వాలేదు. అయితే నువ్వు ఇచ్చే టాపిక్ కాదు ఇంపార్టెంట్, నువ్వు ఎట్లా ఆ టాపిక్ని ప్రజెంట్ చేస్తావు అనేది ఇంపార్టెంట్ అని బ్రూనర్ చెప్తూ వచ్చినాడు అనమాట. వారి ఆసక్తిని, అంటే విద్యార్థి అభ్యాసి యొక్క ఆసక్తిని సాటిస్ఫై చేసే విధంగా నువ్వు ఎంచుకున్నటువంటి టాపిక్ను బోధన చేయాలి అని ఈయన చెప్తున్నాడు అనమాట. విద్యార్థి స్వీయ అభ్యసనానికి ఎక్కువ ప్రాముఖ్యం కల్పించాలి. ఉపాధ్యాయుడు పర్యవేక్షకుడై సలహాపూర్వక పాత్రను మాత్రమే చేపట్టాలి. బోధనా విషయాల కంటే బోధనా పద్ధతికి ఎక్కువ ప్రాముఖ్యం ఇవ్వాలి. ఇందుకోసం ఇతడు తెలిపినటువంటి విధానమే బ్రూనర్ బోధనా సిద్ధాంతంగా పిలువబడుతుంది. బోధనా సిద్ధాంతంలో 4 అంశాలు ఉన్నాయి. అవి సన్నద్ధత, తర్వాత బోధించవలసినటువంటి విషయాలను విద్యార్థుల పూర్వ అనుభవాలకు, ఆసక్తులకు, సంస్కృతి సంప్రదాయాలకు అనుగుణంగా మలిచి అభ్యాసకులలో అభ్యసన సన్నద్ధతను కలిగించాలి. ఇక్కడ ఫస్ట్ సన్నద్ధత కలిగించాలి అని చెప్పి చెప్తున్నాడు. అంటే వాళ్ళకి నేర్చుకునే పరిపక్వత ఉందా లేదా అనేది పక్కన పెట్టినాడు. ఫస్ట్ వాళ్ళని రెడీ చేయాలి. దానికోసం అభ్యాసకుల్లో కుతూహలాన్ని కలగజేయాలి. దానికోసం పూర్వ అనుభవాలను అవన్నీ తీసుకురావాలి. తర్వాత విషయ నిర్మాణం గురించి ఆలోచిస్తే ఏ విషయాన్నైనా విద్యార్థులు సులభంగా అర్థం చేసుకుని వినియోగించుకునే విధంగా విషయ నిర్మాణం చేసుకోవాలని బ్రూనర్ అభిప్రాయం. విషయ నిర్మాణం అనేది సరళమైన వాటి నుంచి కఠినమైన వాటికి, తెలిసిన దాని నుంచి తెలియని దానికి అనే సూత్రాల ఆధారంగా జరగాలి అంటాడు. తర్వాత ఉపాధ్యాయులు విద్యార్థుల స్థాయిని దృష్టిలో ఉంచుకొని విషయ నిర్మాణం చేయాలి. తర్వాత ఉపాధ్యాయుడు విషయ నిర్మాణాన్ని సక్రమంగా ఏర్పరచుకొని బోధిస్తే విద్యార్థుల్లో ఆ విషయానికి సంబంధించినటువంటి మౌలిక భావనలు ఏర్పడతాయి. విషయం అవగాహన అవుతుంది. ఇంకా వరుస క్రమం గురించి చూసుకుంటే 3వ పాయింట్, విద్యార్థులకు నేర్పవలసినటువంటి విషయాన్ని ఉపాధ్యాయుడు క్లిష్టత, తార్కికత ఆధారంగా వరుస క్రమంలో పేర్చుకోవాలి. తర్వాత బోధన చేయాలి. పునర్బలనం, అభ్యసనాన్ని పునర్బలనం చెందించడానికి బహిర్గత ప్రేరణల కంటే అంతర్గత ప్రేరణలే ముఖ్యమైన బ్రూనర్ అభిప్రాయం. ఉపాధ్యాయుడు బహిర్గత ప్రేరణను కల్పించినప్పటికీ సమస్యను పరిష్కరించాలనే తృప్తి లేదా ఒక విషయాన్ని నేర్చుకునేటువంటి ఆనందం విద్యార్థికి నిజమైన ప్రేరణ కలిగిస్తుందని, ఆ అంతర్గత ప్రేరణే విద్యార్థి అభ్యసనాన్ని ముందుకు నడిపిస్తున్నటువంటి బ్రూనర్ అభిప్రాయం. ఇంకా విజ్ఞాన ప్రయత్నం గురించి చూసుకుంటే బ్రూనర్ అన్నట్టు బోధించడానికి మానసిక పరిపక్వతతో పని లేదన్నటువంటి దానితో విభేదించినప్పటికీ విద్యార్థులకు విషయాన్ని అవగాహన చేయించడంలో ఉపాధ్యాయుడి పాత్ర చాలా ముఖ్యమైనదని విద్యావేత్తలు గమనించారు. అంటే బ్రూనర్ అన్నాడు ఏమని? బోధించడానికి మానసిక పరిపక్వతతో పని లేదు అని అన్నాడు. దాంతో విభేదించినప్పటికీ, అంటే అది కరెక్ట్ కాదని అన్నప్పటికీ విద్యార్థులకు విషయాన్ని అవగాహన చేయించడంలో ఉపాధ్యాయుడి పాత్ర చాలా ముఖ్యమైనది. అంటే ఈయన సరళంగా ఉండి సౌలభ్యకర్తగా ఉండి ముందుకు నడిపించాలనేటువంటి పాత్ర చాలా ముఖ్యమైనది అనేది విద్యావేత్తలు గ్రహించగలిగారు. తర్వాత బోధనకు ఉన్నటువంటి అర్థాన్ని విస్తృతపరిచింది ఇది. బోధన అంటే కేవలం పుస్తకంలో ఉన్నట్టు చెప్పడం కాక విషయ నిర్మాణ తర్వాత క్రమం కూడా ఈ బోధనలో భాగమేనని గుర్తించేటట్టు చేసింది. ఇక తర్వాత అభ్యసనంలో అంతర్గత ప్రేరణ ప్రాముఖ్యాన్ని కూడా ఇది పెంచిందనమాట. అది దీనికి సంబంధించి ప్రజ్ఞ, అభ్యసన సిద్ధాంతాలు. తర్వాత మనం ఏం చేసుకుంటామంటే మూర్తిమత్వం గురించి నెక్స్ట్ క్లాస్లో నేర్చుకుంటాం అనమాట. అది ఇంకా ఫైనల్ క్లాసు మూర్తిమత్వం. ఇంకా ఈ మూర్తిమత్వం సంబంధించి 2 క్లాసులు చెప్పుకుంటే మొత్తం సైకాలజీ అయిపోతుంది.